స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడ. అందరం పాడదాం. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే ఆనందింతు నీలో. మరికొకసారి ఆరాధింతు నిన్నే ఆరాధింతు నీలో. ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు. రెండు చేతులు పైకెత్తి నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదు. గట్టిగా నా తోడు చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా. గట్టిగా అందరూ కళ్ళు మూసుకొని గట్టిగా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని. నా తోడు నీవుంటే గట్టిగా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అవునయ్యా భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. మళ్ళీ ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా. మళ్ళీ పాడదాం. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే స్తోత్రం జీవితాంతం. మళ్ళీ ఆరాధింతు నిన్నే ఆనందింతు నీలో. నీ కృప ఎంత ఉన్నతమో
దేవా మీకు ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా అందరూ కలిసి నా తోడు నీ ఉంటే ఇంకా గట్టిగా నా ముందు నీ ఉంటే మరి ఇంకొకసారి నా తోడు అంటే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా దేవానికి స్తోత్రం పరిశుద్ధుడ నమ్మకమైన యేసయ్య అని బంగారమైన శ్రేష్టమైన పాదాలకు వెలలేని కోట్లాది స్తోత్రాలను తెలియజేస్తున్నావయ్యా నువ్వు ఇచ్చిన నూతనమైన ఆశీర్వాదకరమైన ఆదివారం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభువా మమ్మల్ని కూర్చుండబెట్టినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా సజీవుల లెక్కలో మమ్మల్ని బ్రతికించినందుకు స్తోత్రమయ్యా అయ్యా నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇచ్చావు దేవా మీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా ఇప్పుడు నీ వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతుండగా ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభువా అయ్యా వినగల హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా అయ్యా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నీ దాసుని నీ ఆత్మతో నింపని ప్రభువా యేసయ్యా ఎవ్వరు ఇక్కడ నిర్లక్ష్యంగా కూర్చోవద్దు ప్రభువా అయ్యా నిద్రాత్మని నిర్లక్ష్యాన్ని యేసు నామములో ఇక్కడ నుంచి పారద్రోలుతున్నాం ప్రభువా నువ్వు మాత్రమే మహిమ పొందాలి ప్రభువా అయ్యా నీ వాక్యం మాత్రమే ఇక్కడ హెచ్చించబడాలి కన్న తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నిండుగా ఆశీర్వదించండి అయ్యా రావాల్సిన బిడ్డలు ఉంటే త్వరపెట్టి నడిపించమని నీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 అందరం కూర్చున్నాం దయచేసి వచ్చిన వాళ్ళు ముందుగానే లైన్లో కూర్చోండి పరిచరకులైన వాళ్ళు జాగ్రత్తగా నిలబడి వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టండి అందరూ గట్టిగా ఒకసారి రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా గట్టిగా చెప్తాం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఈ పరిశుద్ధ దినాన ప్రభు దినాన దేవునిని ఆరాధించుట కొరకు దేవుని వాక్యము ద్వారా మరి దీవించబడుట కొరకు దేవుని ప్రత్యేకమైనటువంటి తాకిడి మరి ఆశీర్వాదం కొరకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు శుభాలు దైవాశీస్సులు దేవుని సన్నిధి కొరకైన ఆహ్వానాన్ని ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ఆ సీటునమ్మా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ప్రతి క్షణము చూపి విడువక ప్రేమించితివే ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే ఎడబాయక కాశితివే నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే నా గానము నీవే నా విజయం నీవే నా అతిశయం యేసయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా నా సరిహద్దు
హక్కులలో నెమ్మది కలుగగా కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. సమృద్ధించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సమృద్ధించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సమృద్ధించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే. ప్రతి క్షణము నీ ఎడపాయక కాసితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం. స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా.
మరొక్కసారి ఈ పరిశుద్ధ దినాన ప్రభు దినాన దేవుని నిధి కొరకై, దేవుని సత్య వాక్యము తెలుసుకొనుట కొరకు, నేర్చుకొనుట కొరకు, అలాగే దేవుని ఆశీర్వాదం కొరకై చేరి వచ్చిన సమకూడిన దేవుని ప్రియులైన, దేవునికి ఇష్టులైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి, కరుణా పీఠము దగ్గర యేసు రక్తము ద్వారా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తము ద్వారా తెర జినిగింది, ఆయన మరణము ద్వారా అడ్డు తొలగింది. ఆయన మహాకృపను బట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనలందరినీ కూడా అతి పరిశుద్ధ స్థలములోకి మనలను తీసుకువెళ్ళాడు. ఎందుకు? కనికరము కొరకు, కృప కొరకు, సమయోచితమైన సహాయము పొందుట కొరకు మనమందరము కూడా ఎక్కడికి చేరి వచ్చాం? దేవుని కృపాసనము దగ్గరికి, కరుణాపీఠము యొద్దకు, మెర్సీ సీట్ అంటారు దాన్ని. కనుక అక్కడికి మనమందరం కూడా వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ కుమారుని రక్తము ద్వారా మమ్ములను అతి పరిశుద్ధ స్థలములోకి చేర్చిన తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకై అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవక్త వ్రాసినటువంటి ప్రవచన గ్రంథము. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 58వ అధ్యాయము 13, 14 వచనాలను నేను చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తాను. పిల్లరా, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడడానికి ప్రయత్నించండి. ఒక్కసారి బైబిల్ ఉన్న మీ చేతులను చూపించాలని ప్రేమతో ఆహ్వానిస్తాను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాల వంటి వాక్యము తేనె మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంతాయైనాను, వెండి బంగారముల వెలయంతాయైనాను తులతూగవు నీ వాక్యముతో. తులతూగవు నీ వాక్యముతో. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యెషయా గ్రంథము ఎక్కువ తగ్గించమ్మ 59వ అధ్యాయము 58వ అధ్యాయం, క్షమించండి, 58వ అధ్యాయము 13, 14 వచనాలు. నా విశ్రామమున వ్యాపారము చెయ్యకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని మీరు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, మీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, 14 నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మనందరి వినికిడిలో, ధ్యానములో దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సత్యవాక్యాన్ని మనకు నేర్పించునుగాక. ఆయనే పరమ బోధకుడై మనకు బోధించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన, ప్రేమ కలిగిన, దయగలిగిన
కృప కనికరం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గడిచిన వారమంతా కూడా అయా క్షేమముగా దాటిపోనిచ్చి అయా నీ ప్రేమలో నాయన మాకు అనుగ్రహించిన ఈ నూతన పరిశుద్ధ దినము కొరకు నాయన, మరొక నూతన వారము కొరకు, ఈ ప్రారంభ దినం కొరకు తండ్రి నీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మిమ్మల్ని ఆరాధించడం కొరకు అయా, నీ వాక్యమును విని మేలు పొందుట కొరకు, నీ ఆశీర్వాదం కొరకు చేరి వచ్చిన నీ ప్రియులందరి కొరకు నీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రాణమిచ్చి రక్తమిచ్చి నువ్వు కొనుక్కున్న మీ స్వాస్థ్యము అంతటి కొరకు తండ్రి మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమకూడిన ప్రియుల కొరకు నీకు వందనాలు, ఇంకా ఆలస్యమై వస్తున్న ప్రియుల కొరకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మేమందరం ఈ స్థలంలో ఉండుటాన్ని బట్టి నాయన అయా మీ గొప్ప నామానికి మహిమ కలుగును గాకయ్యా. తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు తోడుగా ఉన్నారు, కొన్ని కీర్తనలు పాడుకున్నాం, మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకే చెల్లును గాక. తండ్రి, మా స్తుతులు మీరు అంగీకరించి ఆసీనులై మాతో మాట్లాడి ఉపదేశం నాయన మాకు దయచేయండి. జ్ఞానదానం మాకు చేయండి అయ్యా. మమ్మల్ని ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీ పాదాలకు చెల్లిస్తూ నీ దాసుడను నీ సేవకుడనైనా నన్ను మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొకసారి దేవుని ప్రియులైన వాక్య ప్రేమికులైన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ వాక్యంలో ప్రవేశిస్తూ ఉన్నాం. వాక్య ధ్యానమునకు మనం ఉపక్రమిస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, అనగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజలంటే అబ్రహాము యొక్క సంతానము అని అర్థము. అయితే క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీయులు అనగా క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు, రక్షణ పొందిన వారని అర్థం. వారేమో అబ్రహామును బట్టి వారు ఇశ్రాయేలీలు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు 12 మంది కుమారులను కనెను అని ఉంది. ఎవరు కనెను? అబ్రహాము కనెను. ప్రారంభంలో పిల్లరా ఈ విషయాన్ని పాలింగి షో గారికి చెబితే ఆ పుస్తకాన్ని ఇసిరేసాడంట. ప్రపంచంలో అతిపెద్ద మందిరం, అతిపెద్ద సంఘ సభ్యులు కలిగి ఉన్న కాపరి ఎవరో తెలుసా? దక్షిణ కొరియాలో ఉన్నటువంటి పాల్ యాంగి చో చనిపోయారు ఆయన. అయితే వాళ్ళ కుమారులు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు సంఘాన్ని. ప్రపంచంలో అతిపెద్ద సభ్యులు కలిగిన సంఘం అది. ఇక తర్వాత ఎవరైనా సరే అలాగూ ప్రతి నెల కూడా కొన్ని వేల మంది చేర్చబడుతూనే ఉంటారంట. అంటే ఆ సిస్టమ్ అట్లా ఉండిద్ది అనమాట. ఆయన సభ్యులకు నేర్పినటువంటి సిస్టమ్ అట్లా ఉండిద్ది. ఎంత పెద్ద ఎంప్లాయ్ అయినా సరే ఒక సమయంలో ప్రార్థన చేయాల్సిందే. కొన్ని సిస్టాలు ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు నడుస్తారంట. దాని ప్రకారం వాళ్ళు నడుస్తారు. అలా నడవటాన్ని బట్టి ఆత్మలు అనుదినము చేర్చబడుతూనే ఉంటాయి. అపోస్తల కార్యాలు మరి చెప్పబడినట్లుగా అనుదినము లెక్కకు చేర్చబడుచు ఉండెను. అది సంఘం. దేవునికి స్తోత్రం. సంఘం అనగా ఒక వృక్షం, ఒక చెట్టు. సంఘము ఫలిస్తుంది లేదు అంటానికి ఎట్లా తెలుసుకుంటాం? సంఘము ఫలిస్తుంది అంటే కాయలు కాయాలి. చెట్టు ఫలిస్తుంది, కాస్తేనా కాయకపోతేనా? ఇది మంచి ఫలించే చెట్టు అని దేన్ని అంటాం? ఫలించని చెట్టునా? ఫలించే చెట్టు. కనుక ఇది మంచి సంఘం అని ఎప్పుడు మనుషులు అనకపోయినా దేవుని దృష్టిలో ఉండింది. ఎప్పుడంటే ఆత్మలు రక్షణ పొందుతున్నప్పుడు, ఆత్మలు సంఘంలో మున్నా మనమే భజన చేసుకోవటం కాదు, మనము దేవుని కొరకు పని చేయాలి, ప్రయత్నించాలి. నువ్వు ఫలించాలి, వ్యక్తిగతంగా నువ్వు ఫలించాలి. నీ ద్వారా కొందరు రక్షణ పొందాలి. నీ రక్షణ కొందరి రక్షణకైనా కారణం కావాలి. అప్పుడు దేవునికి మహిమ. నీ కోసం పరలోకంలో బహుమానం రెడీ ఉండిద్ది. రా నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా కొరకు భూమి మీద ఫలించావు, నా మహిమ కోసం జీవించావు, నిన్ను వెలిగించాను, నువ్వు అనేకులను వెలిగించావు, నాకు సంతోషంగా ఉంది, రా కిరీటం తీసుకో అంటాడు. నువ్వు వెలిగించబడ్డావు, కానీ ఆ దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. మంచం అంటే సోమరతనం, అర్థమైందా? పోవలసిన టైం కంటే
ఎక్కువగా పోవటం అన్నమాట. అది మంచం కింద ఉంటాం. దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. కొన్ని గంటలు స్త్రీకైతే 8 గంటలు రెస్ట్ కావాలంట, పురుషునికైతే 6 అవర్స్ 6 గంటలు చాలంట. 6 గంటలు చాలు. కొంతమంది దైవజనులు సమర్పించుకున్నారు, 2 అవర్స్ కంటే నేను రెస్ట్ తీసుకోను అని తీర్మానం చేసుకున్నారు. భూమి మీద నీ రాజ్యం కట్టబడుట కొరకు మరి ఆయన ఆత్మీయత ఏందో మనకు తెలియదు. కానీ జాన్ వెస్లీ గారు, యంగ్ హోలీ మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు, ఆయన ఒక మెసేజ్లో చెప్పాడు, నాకు 2 అవర్సే నేను రెస్ట్ తీసుకుంటాను, మిగతా సమయం అంతా కూడా నేను రీసెర్చ్లో, అంటే బైబిల్ చదవటంలో, దాన్ని పరిశోధించడంలో, సువార్తను ప్రకటించడంలో, ఇక పరిచర్య సంబంధమైన విషయాల్లో నేను నిమగ్నం అయిపోయి ఉంటాను. 2 గంటలు చాలు. నాకు కూడా అనిపించింది, అసలు 2 గంటలు గాఢ నిద్రపోండి అసలు, ఇక తర్వాత గంటలు పడుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకుంటా. నా మట్టుకు అది అలాగ అనిపించింది. అమ్మయ్య 2 గంటలు పడుకున్నానా, దేవా స్తోత్రం అయ్యా, ఇక చాలా అనిపించింది. సరిగా పడుకోవాలా, మళ్ళీ సరిగా దేవునికి అప్పగించుకొని, అయ్యా నిద్ర దయచేయను ఆయన, నిద్ర రానియకుండా చేస్తున్నా ఎవరు, దురాత్మలే అనాల. కొనుక్కోనెమ్మంటే దురాత్మలు నిద్రపోనీయకుండా చేస్తాయి, మంచి రెస్ట్ లేకుండా చేస్తాయి. ప్రార్థన చేసి పండుకోవాలా. నిద్రకు ఆటంకం కలిగించే ఎంతవరకు పండుకోవాలనుకున్నాం అంతవరకు. దేవా 2 గంటలు పండుకోవాలనుకున్నానయ్యా, 3 గంటలు పండుకోవాలనుకుంటున్నాను, 5 గంటలు పండుకోవాలనుకుంటున్నాను. దేవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నిద్రపోవటానికి ఏం కావాలి, సహాయం కావాలి. తినటానికి సహాయం కావాలి. దేవుని సహాయం అన్నిటికీ కావాలి. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలకు దేవుని సహాయం కావాలి. ఆయన సహాయం లేకుండా మనం ఏది పని చేసుకోవటానికి దేవుని సహాయం కావాలి, ప్రయాణం చేయటానికి దేవుని సహాయం కావాలి. అవునా? భోజనం ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషంగా ఉండేవాడు ఎవడన్నది ప్రసంగి గ్రంథంలో. కనుక ఆయన సెలవులో ఉండ ఇవన్నీ కూడా ఆయన సహాయపడాలి, ఆయన శక్తిని మనకివ్వాలి. దేవునికే మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, మనం దేవుని కొరకు పనిచేయు వారమై ఉందుము గాక. కొద్ది సమయమే, షార్ట్ టైం ఉంది, అన్ని చేయటానికి వీల్లేదు. మనం ఒక ప్రత్యేక ప్రపంచం పిల్లరా, నా మాట ప్రేమతో తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. మనది ఒక ప్రత్యేకమైన ప్రపంచం. లోకంతో మనకు సంబంధం లేదు. లోక సంబంధ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు, వాటితో మునిగి తేలొద్దు, ఆ సమస్యలో నువ్వేలు పెట్టుకోవద్దు. అనవసరమైన విషయాలు, అనవసరమైన సంగతులతో మనకున్న పని బోల్డ్ అంత ఉంది. నేను చెప్పే కదా, సమయము చాలదు. నేను కొన్ని విషయాలు చెబుతాను మీకు, సమయం సరిపోదు మనకు. అసలు వీటికే సమయం జరగపోతుంటే వ్యర్థమైన విషయాలకు సమయం ఎక్కడుంది? వ్యర్థమైన ముచ్చట్లకు సమయం ఉందమ్మా? సమయం ఉందా? వీటికి పిల్లలను సరి చేసుకోవటం, కుటుంబ పనులు చేసుకోవటం, ఇదే కొద్ది సమయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమతో తీసుకోండి. మనకు సమయం లేదు, వీటితో మునిగిపోయి ఉంటే ఇంకా వేరే విషయాలకు సమయం ఎక్కడుంది? టీ తాగి రావటానికి సమయం లేదండి. అయిపోయేటప్పుడు అరగంట పోతుంది, అయినా కూడా మైండ్ ఫ్రెష్ కోసం అట్ట పోయిస్తా ఉంటాను నేను. అది ఇప్పులోపు వచ్చేటప్పుడు వీళ్ళంతా గందరగోళం చేస్తుంటారు. మళ్ళీ ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? ప్రభువా సహాయం చేయి, సహాయం చేయి. నేను మొన్న సేవకుల కూటంలో ఏం చెప్పాను తెలుసా? నన్ను ఓడించింది ఏదీ లేదు, కానీ ఏంటి ఓడించింది? సమయం మీద నాకు ఎప్పుడు వ్యసనం, సమయం మీద కోపం. నేను పళ్ళు కొరుక్కొని ఉన్నానంటే దేని కొరకంటే సమయం కొరకే. పళ్ళు కొరుక్కునేవాడిని, నన్ను దాటిపోయింది కదా సమయం, ఆ సమయానికి వెళ్ళలేకపోయాను కదా అని అన్నమాట. సమయానికి పని కాలేదు కదా, అంత కోపం. అది ఎప్పుడు గెలుస్తాను నా మీద. నన్ను గెలిచింది ఏంటంటే సమయమే. సమయాన్ని ఎప్పుడు ఓడించలేకపోయానమ్మా. మీరు ఎవరైనా ఓడించిన ఉన్నారా? చేతి ఎత్తండి. లేరా? నేనేననుకున్నానే. చాలా సంతోషం అంట. అయితే మీరు కూడా చాలా మంది. సమయం నన్ను ఓడించింది అన్ని సమయంలో. సమయం ఎప్పుడు నా మీద గెలిచింది. సమయాన్ని ఓడించాలనుకుంటాను కానీ కుదరదు. కనుక సమయ విషయమై మనం జాగ్రత్త కలిగి, సమయం లేదు కనుక జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఇశ్రాయేలు ప్రజలతో అనగా క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఇవి రెండు కూడా నూతనంగా రక్షణ పొందిన విశ్వాసికి దేవుడిచ్చినటువంటి వరము. బైబిల్ గ్రంథం ఏమిటి? ఒక వరముగా దేవుడిచ్చాడు. క్రొత్త నిబంధనలోనేమో 27 బుక్స్ ఉంటాయి. మరి పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్లోనేమో 39 బుక్స్ ఉంటాయి. మొత్తం కలిసి 66 బుక్స్ అనమాట. 66 గ్రంథాల పరిశుద్ధ గ్రంథం ఇది. అయితే ఈ 66 గ్రంథాలు కావాలి మనకి.
పాత నిబంధన నాకు అవసరం లేదు, నేను క్రొత్త నిబంధన విశ్వాసిని అంటానికి వీలు లేదు. క్రొత్త నిబంధన లేకుండా పాత నిబంధన అర్థం చేసుకోలేవు, పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధనను నువ్వు అర్థం చేసుకోలేవు. అసలు క్రొత్త నిబంధన నీకు అర్థం కావాలంటే పాత నిబంధనలోకి వెళ్ళాలి. అక్కడ చెప్పబడిన విషయాల ద్వారానే మనం ఎక్కువగా విషయాలను, సత్యాలను మనం గ్రహిస్తాం. దేవునికి స్తోత్రం. మంచిది, విషయంలోకి వస్తాను పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మ, నా విశ్రాంతి దినమున వ్యాపారం చెయ్యొద్దు, నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండాలి. విశ్రాంతి దినము మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా, విశ్రాంతి దినాన్ని ఎలా చేయాలంటే ఘనముగా దానిని ఆచరించిన ఎడల 14 చదువమ్మ, నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కిస్తాను, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవంలోకి నేను తీసుకొస్తాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు అంటున్న మాట, విశ్రాంతి దినమును నీవు ఘనముగా ఆచరించగలిగితే, ఆ విషయమై ఒక సీరియస్నెస్, విశ్రాంతి దినం విషయమై ఒక సీరియస్నెస్ కనుక నీకు ఉండగలిగితే నిన్నేం చేస్తానో తెలుసా? నా విశ్రాంతి దిన విషయమై నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నా విశ్రాంతి దిన విషయమై నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి, నా విశ్రాంతి దిన విషయమై నువ్వు దాన్ని ఘనమైనదిగా ఎంచావు గనుక నేనేం చేస్తానో తెలుసా? నా యందు నిన్ను ఆనందింపజేస్తాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నా యందు నీకు ఆనందము కలుగు చేస్తాను, నీవు యెహోవా యందు. అదే మరొక మాటలో చెప్పాలంటే నేను నిన్ను సంతోషపరుస్తాను. అది నా విశ్రాంతి దినాన్ని నువ్వు నమ్మకంగా పాటించగలిగితే నేను నిన్ను ఏం చేస్తాను? సంతోషపరుస్తాను. ఏ విషయాల్లో? ఆహారం ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాను, ఆరోగ్యం ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాను, వస్త్రాలనిచ్చి నీకు సంతోషపరుస్తాను, గృహాలనిచ్చి నీకు సంతోషం కలిగిస్తాను, జ్ఞానమునిచ్చి నిన్ను సంతోషపరుస్తాను, బలమునిచ్చి నిన్ను సంతోషపరుస్తాను, ధనమునిచ్చి నిన్ను సంతోషపరుస్తాను. సంతోషపరుస్తాడంటే అన్ని విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా? దేవునికి స్తోత్రం. నీకు హ్యాపీ, నీకు సంతోషం కలిగిస్తా. నా విశ్రాంతి దిన విషయమై గనక నువ్వు యథార్థంగా ఉంటే, నా విశ్రాంతి దిన విషయమై నువ్వు నమ్మకంగా ఉంటే, నా విశ్రాంతి దినాన్ని ఘనముగా నువ్వు ఎంచుకున్న వాడివే గనక అయితే అన్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నిన్ను దీవిస్తాను, నిన్ను దీవిస్తాను. పిల్లరా, దీనిని మనం ఎట్లా అర్థం చేసుకుందాం? విశ్రాంతి దినమనగా పాత నిబంధనలో ఆది కాండంలో మీరు చూస్తే 6 దినాలు దేవుడు సృష్టి అంతటిని కూడా చేసి 7వ దినాన విశ్రమించాడు, దాన్ని పవిత్రపరిచాడు అని ఉన్నది. విశ్రాంతి దినము అనేది సీనాయి పర్వతం మీద దేవుడు 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా ఇచ్చాడు. చూస్తారు ఒకసారి 20వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే అక్కడ 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. దేవుని ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నేనే ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధ పరచెను. పిల్లరా, ఏం చేశాడు? విశ్రాంతి దినము, విశ్రాంతి దినము అని పిల్లరా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దానిని పాత నిబంధనలో హైలైట్ చేసి చూపిస్తాడు. విశ్రాంతి దినాన్ని మీరు అలక్ష్యం చేయొద్దు. విశ్రాంతి దినాన్ని అలక్ష్యం చేసేవారిని నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా కొడతాడు. మీరు దేవుని విశ్రాంతి ఎందుకు అలక్ష్యం చేశారు? విశ్రాంతి దినాన విశ్రాంతి దినాన్ని అమ్మటానికి కొంతమంది వచ్చారు, వ్యాపారస్తులు వచ్చి గోడ సాటును దాక్కొని చేపలు కూరగాయలు వాటిని అమ్ముతున్నారు. అప్పుడు నెహెమ్యా వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని గద్దించి, దయచేసి విశ్రాంతి దినాన మీరు రావద్దు, విశ్రాంతి దినాన మరి తలుపులు తెరవద్దు, ఇట్లాంటి విషయాలు పిల్లల పాత నిబంధన చదివితే విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యత మీరు గ్రహించగలుగుతారు. మాటలో మాట బైబిల్ చదువుతున్నారా? యేసయ్య రక్షణ పొందిన వారి కొరకు ఇచ్చినటువంటి ఒక ధనాగారం,
ఒక ఆయుధము. ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియదు. రక్షణ పొందిన నీకు దేవుడు చేతిలో పెట్టాడు ధనాగారాన్ని. రక్షణ పొందిన నీకు దేవుడు ఆయుధంగా బైబిల్ని ఇచ్చాడు, ఆహారంగా ఇచ్చాడు, ఎన్నో విధాలుగా. మరి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారా? చదవండి పిల్లారా. మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. చదవండి, ప్రేమతో చెబుతున్నాను, చదవండి. రోజు బైబిల్ చదవకపోతే మనం దేవుని పిల్లలం కాదు. ఎందుకంటే అది మనకిచ్చిన ఆయుధము, ఆహారం, సకల సమస్యల పరిష్కారముగా, ఒక వరముగా దేవుడు దాన్ని నీకు ఇచ్చాడు. బైబిల్ను కలిగి ఉండడం అంటే ఏం కలిగి ఉన్నావు నువ్వు? ఒక గిఫ్ట్, ఒక వరమును నువ్వు కలిగి ఉన్నావు. ఆ వరము నిర్లక్ష్యం చేయొద్దు. ఇచ్చిన వరాన్ని మనం ఏం చేయాలి? దాన్ని యూజ్ చేయాలి కదా. యూజ్ చేసినప్పుడే దానివల్ల మనం మేలు పొందుతాం, ఇతరులు కూడా మేలు పొందుతారు. కనుక ధ్యానం చేయండి, దేవుని వాక్యాన్ని చదువు. మీ శక్తి కొలది, మీ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఒక క్రమశిక్షణలో మనం ఉండాలి. దేవుని పిల్లలంటే క్రమం, డిసిప్లైన్ లేనోడు కాదు. నిజమైన క్రమశిక్షణ కలిగిన వారు ఎవరంటే మనమే. లోకంలో ఉన్నవాళ్ళు క్రమశిక్షణగా ఉండలేరు. వాళ్ళు దేవుని పిల్లలే క్రమశిక్షణలో ఉంటారు. కనుక మనం క్రమం కలిగిన మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి. ఇదిగో ఈ సమయము, ఇది నా కుటుంబం పని చేసుకునే సమయము, ఇది గృహ సంబంధమైన విషయాలను చూసుకునే సమయం, ఈ సమయము జీవనోపాధి కొరకు నేను పనిచేసే సమయం, ఈ సమయము ఇంకో మరొక సమయం సరుకులు తెచ్చే సమయం, ఏదో చెప్పుకోండి, టైంలో ఫిక్స్ అయిపోండి. ఈ సమయము ఇది దేవునితో నేను గడిపే సమయం కదా. దేవునితో గడిపే, కుటుంబంతో గడిపే సమయం ఇది. కుటుంబం ఆఫీసులో గడిపే సమయం ఇది, అవును కదా. పని దగ్గర గడిపే సమయం ఇది. టీ కొట్టు దగ్గర పోయి గడిపే సమయం ఇది ఉందా కదా. తప్పనిసరిగా పనికి వెళ్ళేవాడు 2 సార్లు టీకి పోతారు కదా బుల్లెబ్బాయి. 2 సార్లు పోవాలి. పనికి వెళ్తే 2 సార్లు టీ ఇస్తారు. ఉదయకాలం ఒకసారి, ఆహారానికి ముందు ఒకసారి, 12 గంటల కదా, అందరికీ తెలుసు. అక్కడ పోతాం, టీ తాగుతాం. టీ తాగే సమయం. అలాగే పిల్లరా, యేసయ్యతో గడిపే సమయం ఇది మీరు కల్పించుకోండి, ఇది అలవాటు చేసుకోండి. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. నేనేం చెబుతున్నానంటే, విశ్రాంతి దినం అనేది ఉన్నది. పాత నిబంధనలో దాని గురించిన ప్రస్తావన ఎక్కువగా దేవుడు చెప్పినట్లుగా, చాలా సీరియస్ అన్నమాట. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే వాడిని జనములలో నుండి కొట్టివేయమన్నాడు. అంతే అన్నాడా? విశ్రాంతి దినాన్ని పాటించకపోతే జనాల నుంచి కొట్టివేయాలి, చంపేయమన్నాడు. అద్భుతమైన మాట చెబుతాను, బాధ కలిగించే మాట. ఒక సందర్భంలో విశ్రాంతి దినమున ఇశ్రాయేలీయుడైన ఒకడు మరి దేవుడు చెప్పినట్టుగా ఉండకుండా కట్టెలు ఏరుకోవటానికి పోయాడంటమ్మా. పుల్లలు ఏరుకోవటానికి పోయాడు. ఆ విషయం పిల్లల సమాజానికి తెలిసింది. విశ్రాంతి దినాన వీడు నడవగూడని మరి లాంగులోకి వెళ్ళిపోయాడు. కొంత లిమిట్ ఉందన్నమాట. విశ్రాంతి దినాన అంతవరకు మాత్రమే వెళ్ళాలి, అంతకు మించి ప్రయాణం చేయకూడదు. చాలా కఠినంగా ఉంటాయి పిల్లరా విశ్రాంతి దినం ఆచారాలు. ఎప్పుడైనా చెబుతాను నేను. విశ్రాంతి దినాన పొయ్యి ముట్టించొద్దు, విశ్రాంతి దినాన రోట దంచొద్దు, విశ్రాంతి దినాన ఉత్తరం రాయొద్దు. ఇట్లా చాలా కఠినమైన ఆంక్షలు ఉంటాయి అన్నమాట ఇశ్రాయేలు ప్రజలకు. విశ్రాంతి దినాన్ని అంత ఖచ్చితంగా పాటించాడు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయుడు విశ్రాంతి దినాన కట్టెలో ఏరటం కోసం పోతే ఆ విషయం సమాజానికి తెలిసింది. మోషేకి చెప్పారు. మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కదా, నా విశ్రాంతి దినాన్ని పాటించలేదు గనుక అతన్ని రాళ్ళు కొట్టి చంపమన్నాడమ్మా. చూడండి 15 సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి చూడండి. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు వేరుటకు చూచిన వారు సర్వ సమాజమునొద్దకు దాన్ని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చెయ్యవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. అమ్మ చూస్తున్నారా బ్రదర్స్? వాక్యాన్ని ఫాలో కండి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు, ఎందుకంటమ్మా ఆ మనుష్యుడు మరణశిక్ష ఎందుకు? కారణం ఏంటి అంటే విశ్రాంతి దినాన కట్టెలు వేరాడంట. సీనని అర్థమవుతుందా? విశ్రాంతి దినం అంటే శనివారం, వాళ్ళ ప్రకారం శనివారం, మనకేమో ఆదివారం అయింది. అదొక చరిత్ర.
తెలుసుకోవాలి. ఈ విషయాలని మనం ఎప్పుడు తెలుసుకుంటాం అంటే దేవుణ్ణి మనం వెంబడిస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం వెంబడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చెబుతాడంట. ఆత్మ అన్నిటినీ వివేచించును అనే మాట ఉంది. పరిశుద్ధాత్మ ఉందే అందుకు. ఆయన వచ్చి సమస్తమును మీకు బోధిస్తాడు అని యేసయ్య చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం చేస్తాడంటే ఇక ఏం చేస్తాడో నేను మాట్లాడదలుచుకోలేక. ఏమ్మా ఎందుకు వచ్చిన బాధ? మన దేవుని వాక్యం వదిలిపెట్టి ఎవరినో ప్రస్తావన చేసుకోవటం ఎందుకు? అరవడు అయితే మాత్రం, అది నేను చెప్పేది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాత్రం గొంతు పోయేటట్టుగా అరవడు, గొంతు పోగొట్టుకోడు, నీ గొంతు పోదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకు జ్ఞానము బోధిస్తాడు. అది అన్ని విషయాలు మనకు చెబుతాడు. గౌరవ మర్యాదలు, డిసిప్లైన్ చెబుతాడు, భయపడటం చెబుతాడు, లోబట్టం నేర్పుతాడు, పరిశుద్ధత నేర్పిస్తాడు, వినయాన్ని నేర్పుతాడు, విధేయత నేర్పుతాడు. ఇది బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే అన్నిటిని నేర్పుతాడు మనకి. భయము, భయభక్తులు, వినయము, విధేయత అన్నిటిని గురించి మనకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక అన్ని నేర్చుకుంటాం, మనం అన్ని నేర్చుకుంటాం. అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు. కనుక దేవుణ్ణి మనం ఫాలో అవ్వాలి. జీవితం అంటే ఏందో నేర్పుతాడు, జీవిత విలువలంటే ఏమిటో నేర్పుతాడు, మనం ఎలా దీవించబడాలో నేర్పుతాడు, ఎలా జయించాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు. అన్ని నేర్పుతాడండి, అన్ని నేర్పుతాడు, సత్యం నేర్పుతాడు, పరిశుద్ధంగా ఉండటం ఏంటో నేర్పుతాడు, ఫలించడం ఎలాగో నేర్పుతాడు, ప్రార్థన చేయటం ఎలాగో నేర్పుతాడు, సువార్త ప్రకటించడం ఎలాగో నేర్పుతాడు. అన్ని పరిశుద్ధాత్మ నేర్పుతాడు. నువ్వు ఆయన గురువుగా చేసుకొని నువ్వు వెంబడించగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెబుతున్నాను పిల్లరా, బైబిల్ మనం చదువుకోవాలా, అన్ని విషయాలు మనకు నేర్పుతాడు. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు పలుమార్లు కూడా చెప్పినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తిని దేవుడు అతడు చావవలని అన్నాడు. అంత సీరియస్ అన్నమాట. అంటే విశ్రాంతి దినాన్ని పాటించకపోతే చచ్చిపోవాలి అతను. ఏమన్నాడు చూడండి అక్కడ. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. అమ్మో, ఎందుకమ్మా? విశ్రాంతి దినాన్ని పాటించనందుకంట మరణము నొందాలి. తరువాత ఏం జరిగింది? సర్వ సమాజము పాళెము వెలుపలకి రాళ్లతో వాణ్ణి కొట్టి చంపవలెనని చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజము పాళెము వెలుపలికి తీసుకొని వెళ్ళి సాగుకొట్టారు లేదా? చంపేరస్తలేదా? ఎవరి ఆజ్ఞ ఇది? దేవుని ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినమును పాటించనందుకు అతనిని రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. బైబిల్ చెప్పింది ఇది. అంటే వినండి జాగ్రత్తగా. పాత నిబంధనలో 7th డేని అనగా రెస్ట్ డే, విశ్రాంతి దినాన్ని పాటించకపోవటం అనేది అంత ప్రమాదం అన్నమాట, అంత సీరియస్ అన్నమాట. అయితే దాన్ని పాటించినప్పుడు ఏం జరిగిద్దంటే పిల్లరా, దేవుని యందు మనం ఆనందిస్తాం. విశ్రాంతి దినాన్ని కనుక మనం పాటిస్తే అర్థమైందా? మనకు ఏది కావాలో దానిని మనకు దేవుడు అనుగ్రహించి మన సంతోషానికి ఆయన కారకుడు అవుతాడంట. ఏది ఉంటే నీకు సంతోషమమ్మా? నీకు సంతోషం కలిగించేది ఏమిటి? డబ్బు కావాలా? డబ్బు ఇస్తే సంతోషపడతావా? ఇస్తాడు. నీ దుఃఖానికి కారణం ఏమిటి? దాన్ని తొలగించి నీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. అంత మాత్రమే కాదంట, ఇంకేం చేస్తాడు? ఉన్నత స్థలముల మీద నిన్ను దేవునికి అంతే నిన్ను హైట్ చేస్తాడు, ఎక్కిస్తాడు పైకి. ఉన్నత స్థలముల మీద నిన్ను నడువ చేస్తాడంట. అంటే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అందరికి పైనున్న వానిగా నిన్ను దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, యాకోబు యొక్క స్వాస్యము నీ అనుభవంలోకి తీసుకొస్తాడు. యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి, యాకోబు అనగా మరొక పేరు చెప్పండి, ఇస్రాయేలుకు దేవుడు ఏమిచ్చాడు? స్వాస్యమునిచ్చాడు. స్వాస్యము ఏమిచ్చాడు? కనాను దేశాన్ని ఇచ్చాడు. ఏ దేశాన్ని ఇచ్చాడు? కనాను దేశాన్ని ఇచ్చాడు. కనాను దేశం అంటే సర్వ సమృద్ధి కలిగిన దేశం. దేనికి అక్కడ తక్కువ ఉండదో అంత పులరా ఆశీర్వదించబడినటువంటి దేశం అది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాల వరకు దేవుని కనుదృష్టి
అక్కడ ఉండిద్ది. దేనికి తక్కువ ఉండదు. కనాన్ అంటది పాలు తేనెలు కలిసి ప్రవహిస్తాయంట. కొండలన్నీ రసధారలు అవుతాయంట. అంత బ్లెస్సింగ్ కంట్రీ అది. ఇప్పటికి కూడా అంతే. ఇప్పటికి కూడా అంతే. వ్యవసాయ పనిముట్లు ఇప్పుడు పనులకు తక్కువ అయిపోయింది పిల్లరా. వ్యవసాయ పనిముట్లన్నీ కూడా ఆధునికమైన వ్యవసాయ పరికరాలు వచ్చేసినాయి. ఏది చేసే పని లేదు, అన్ని యంత్రాలు వచ్చినాయి. ఈ యంత్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుంచే వచ్చినాయి. వాళ్ళు కనిపెట్టారనమాట అన్నీ. ప్రతిదీ. గడ్డి తీసే పని కూడా లేదు, కలుపు తీసే పని లేదు. కొంతమంది వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారమ్మా మీరు? ఆటోలు వెళ్తున్నారు. ఏం పనులు ఉన్నాయి మీకు? ఇప్పుడున్న పనులు యంత్రాలు వచ్చేసినాయిగా. కొన్ని పనులే మనుషులు చేయవలసింది, కొన్ని పనులే. అన్ని పనులు పిల్లరా పరికరాలు వచ్చేసినాయి. వ్యవసాయ పనిముట్లు వచ్చేసినాయి. ఇక నువ్వు కొడవలు పట్టాల్సిన అవసరం లేదు, గుంటదో విత్తనం పెట్టాల్సిన అవసరం లేదు. అదేదో విధి అదే విత్తనం పెట్టిద్ది, నీళ్లు కూడా మరొక పైపు నుంచి పడతాయి అక్కడ. అంత టెక్నాలజీ. ఇదంతా ఎక్కడదో తెలుసా? ఇజ్రాయెల్ దేశంలోదే. పిల్లరా వారు వ్యవసాయ ఉత్పత్తుల్లో డెవలప్ చేసి వాళ్ళు దిగుమతి చేసినంతగా ఇక ఏ దేశం దిగుమతి చేయలేదంట. వాళ్ళు పంటలు దిగుమతి చేసే విషయంలో ఇంకా ఏ దేశం కూడా అలా చేయదంట. అంత దీవించబడిన దేశం, సస్యశ్యామలమైనటువంటి దేశం అది. ఆ స్వాస్యమును, అక్కడున్న ఆశీర్వాదాన్ని నీ అనుభవంలోకి తీసుకొస్తాను అన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అది వారితో అన్న మాటే కాదు కానీ పిల్లరా, ఇశ్రాయేలు అన్న మనతో కూడా అన్నమాట. అంటే నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఒక్క నియమముతో. అదేమిటంటే నా విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించాలి. అది నా విశ్రాంతి దిన విషయమై నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే, నా విశ్రాంతి దిన విషయమై నువ్వు యథార్థంగా ఉన్నట్టయితే, నా విశ్రాంతి దిన విషయమై దాన్ని నువ్వు ఘనముగా ఎంచిన వాడివే గనక అయితే, ప్రతి విషయంలో నిన్ను ఆనందింపజేస్తాను, ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాను, యాకోబు స్వాస్యము నీ అనుభవంలోకి వచ్చేటట్టుగా నేను చేస్తాను. అంటే కానాను ఆశీర్వాదం నీ అనుభవంలోకి వచ్చేటట్టుగా చేస్తాను అన్నాడు. కానీ ఒక్క షరత్ ఏంటంటే విశ్రాంతి దినము, విశ్రాంతి దినం విషయమై జాగ్రత్త. పిల్లరా ఇప్పుడు నీ నూతన నిబంధనలో ఈ విశ్రాంతి దినాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి ఏంటన్నా? ఆదివారం వచ్చాంగా. పాత నిబంధనలోనేమో శనివారం, క్రొత్త నిబంధనలోనేమో ఆదివారం మార్చబడింది కదా. అట్లా మార్చబడలేదు, దయచేసి గమనించండి. విశ్రాంతి దినము మార్చబడలేదు. విశ్రాంతి దినము మరొక కోణంలో మనకు కనబడిద్దే తప్ప ఇప్పటికీ విశ్రాంతి దినం అంటే శనివారమే. మీకు తెలుసో లేదు? ఆదివారము మనం ఎందుకు ఆరాధిస్తామంటే శనివారం ఆదివారానికి మార్చబడినందుకు కాదు రమేష్. శనివారం ఆదివారానికి మార్చబడలేదు. శనివారం శనివారమే, ఆదివారం ఆదివారమే. శనివారం దినాన క్రొత్త నిబంధన సంఘం ఎందుకు కూడుకుంటామంటే ఈ దినానికి ఒక స్పెషల్ ఉంది. సండే అనేది పిల్లరా యేసు ప్రభు మరణాన్ని జయించి మానవ సమస్య అంతటిని కూడా ఓడించి మట్టి గరిపించి పునరుద్ధానుడై లేచిన దినము. దేవునికి స్తోత్రం. ఆదివారం అనేది యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దినం. అది దాన్ని ఏమనంటే ప్రభు దినము, లార్డ్స్ డే అన్నారు దీన్ని. ప్రభు దినం, విశ్రాంతి దినము దీనికి సంబంధం లేదు. ప్రభు దినం. తరువాత పిల్లరా రెండవ కారణం ఏంటంటే మేడగదిలోకి దాదాపుగా 10 దినాలు వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారు. అపోస్తలు 120 మంది, అపోస్తలే కాదు మరికొందరు. వాళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన దిగొచ్చాడంట. పండుగ రోజు అది ఎప్పుడు వచ్చిందంటే ఆదివారము వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు వచ్చిన దినము ఆదివారము. ఇది చరిత్ర చెప్పే సత్యం. యేసు ప్రభు మరణాన్ని జయించి లేచినది ఆదివారము. పరిశుద్ధాత్మ భూమి మీదకి సంఘం మీదకి వచ్చింది ఆదివారము. మూడో కారణం పిల్లరా ఆదిమ సంఘము అపోస్తలులందరూ కూడా పిల్లరా వాళ్ళు యేసయ్య నామం పేరిట ఒక దినాన కూడుకొని రొట్టె విరిచిన దినం కూడా ఆదివారమే. ఇంకా విడి దినాల్లో వాళ్ళు విరవల. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు, అంటే అక్కడ త్రోయలో పౌలు భక్తుడు 7 రోజులు ఉన్నాడమ్మా. 6 రోజులు కూడా వాక్యోపదేశం చేశాడు, కానీ రొట్టె విరవల. కానీ 7వ రోజు మాత్రమే ఆయన రొట్టె విరిచినట్లుగా వాక్యములో మనము గమనిస్తున్నాం. ఆదివారం అంది కదా. ఆది అంటే మొదటి దినం, అంటే లాస్ట్ డే అంటే శనివారం.
ఆది శని కనుక ఆదివారమున రొట్టె విరుచుటకు మేము అర్థమవుతుందా తల్లి? స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మనం ఆదివారము ఎందుకు ఆరాధన చేస్తాం? శనివారం ఆదివారానికి మార్చబడింది కనుక, అంతేనా? అంటే ఇశ్రాయేలు పాటించే శనివారాన్ని దేవుడు ఆదివారానికి షిఫ్ట్ చేశాడు, అందుకేనా యేసురత్నం గారు? కాదు కాదు, శనివారం శనివారంగానే ఉంది, అది ఎవరు కొట్టివేయలా. ఆదివారం అనేది ఎందుకు ఉందంటే యేసు ప్రభు పునరుద్ధానుడైనందుకు, ఆదివారం పరిశుద్ధాత్మ వచ్చినందుకు, ఆదివారమే అపోస్తలులు ఆదిమ సంఘమంతా కూడుకొని ఆరాధన చేసి రొట్టె విరిచేరు కనుక ఇది ఆదివారానికి. కనుక అది కూడా పారంపర్యంగా సార్వత్రిక సంఘానికి అది ఇవ్వబడింది. ఆదివారాన్నే మనం పాటించుకుంటూ వచ్చాం. ఆ దినము కాదు, ఈ దినము నా ప్రభు పునరుద్ధానుడైన దినం కనుక ఇది నాకు ఇంపార్టెంట్ డే. ఈ దినమే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కనుక ఇది నాకు ఇంపార్టెంట్ డే. అలాగనే ఈ దినమే ఆదిమ సంఘమంతా అపోస్తలను కూడుకొని రొట్టె విరిచారు కనుక ఇది ప్రభువును ఆరాధించే దినము. అపోస్తలు పాటించి ఆచరించి మనకిచ్చారు, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కానీ విశ్రాంతి దినం ఎక్కడికి పోలా, శుభ్రంగా ఉండనే ఉంది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా పిల్లరా? విశ్రాంతి దినం అనగా చాలా ముఖ్యమైన దినం పిల్లరా. విశ్రాంతి దినం అనగా ఆదివారం కాదు, కానీ విశ్రాంతి దినమును పాటించాలి. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే అతడు మరణించాలి. అంటే డెడ్లీ విషయం అన్నమాట, అది మరణ సమస్యది. ఏదంటారు చూసావు, జీవన మరణాల సమస్య అన్నట్టుగా విశ్రాంతి దినము పాటించకపోవటం అనేది ఇశ్రాయేలు ఎవరికైనా సరే, వినండి జాగ్రత్తగా, ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే, పాత నిబంధన ఇశ్రాయేలైనా క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులైనా విశ్రాంతి దినం పాటించకపోవటం అది మరణకరమైన నేరం, మరణకరమైన నేరం. అర్థమైందా మీకు? అయితే పిల్లరా, విశ్రాంతి దినము అనే దాని గురించి మనం స్టడీ చేయాలి. అసలు ఏంటి విశ్రాంతి దినం అంటే ఏమిటి? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. విశ్రాంతి దినాన్ని పాటించటం వలన మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుతాం. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే మనము ఘోరమైనటువంటి మరణానికి వెళ్ళిపోతాం. అనుమానం లేదు, ఇక అనుమానం లేదు. విశ్రాంతి దినాన్ని పాటించుట వలన, విశ్రాంతి దినములో ప్రవేశించుట వలన, విశ్రాంతి దినములో ఉండుట వలన మనం బ్రతుకుతాం. విశ్రాంతి దినాన్ని వ్యతిరేకిస్తే, పాటించకపోతే మరణం, అంతే, తప్పదు. మరణకరమైన సమస్య అది. అయితే విశ్రాంతి అనగా, విశ్రాంతి దినము అనగా ఒక డే కాదు, దాన్ని మనం పాటించడం కాదు, క్రొత్త నిబంధనలో నుంచి చూడాలి. అప్పుడు మనం విశ్రాంతి దినమనగా అది ఒక ఛాయ అన్నాడు. విశ్రాంతి అనగా, విశ్రాంతి దినమనగా అది ఒక ఛాయ. చూడండి, ఇప్పుడు కొలసై పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశము మీరు ఇయ్యొద్దు. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని, అందరూ చూడాలి ఆ మాట, మీకు లేకపోతే అర్థం కాదు. విశ్రాంతి దినం అనేది అవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము దేవునికి స్తోత్రం. ఆ మాట మీకు దొరికిందా? చాలా జాగ్రత్తగా చూడాలి. 2:16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని, ఆ విషయాల్లో, ఏ విషయాల్లో? అన్నపానములు, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం. ఈ విషయాల్లో ఎవరు కూడా మీకు తీర్పు తీర్చ అవకాశం ఇవ్వద్దు అన్నాడు. అంటే దాని అర్థమైంది అంటే, ఆ విషయంలో మీరు అన్నపానాల విషయంలో కట్టుబాట్లు ఉన్నాయి కదా, వాటిని మీరు పాటించడం లేదేమిటి ఎవరన్నా అన్నా? మరి అమావాస్య విషయం ఒక పట్టింపు ఉంది కదా పాత నిబంధనలో, మరి అలాంటి పట్టింపు లేకుండా ఉన్నారేమిటి అని అన్నా. పండుగల విషయమై చాలా పట్టింపు ఉంది కదా, వాటిని ఆచరించకపోతే వాడు ప్రజల నుండి కొట్టివేయబడాలి. 7 పండుగలు ఉన్నాయి. 3 పండుగలు చాలా ప్రాముఖ్యం. 3 పండుగలు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకపోతే చచ్చిపోతారంతే. పిల్లలు, అందుకే మీకు దండం పెట్టి చెబుతాను, బైబుల్ చదవండి. బైబుల్ చదివితే విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ఏదో మనం అట్లా రావటం, ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకొని మిమ్మల్ని ఉబ్బించి, కబ్బించి, నవ్వించి మిమ్మల్ని ఏదో ప్రోత్సాహపరచడానికి కాదమ్మా.
దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యమును గ్రహించాలి. దీనివల్ల పరలోకంలో చాలా లాభం ఉంది. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుండా, వాక్యం తెలుసుకోకుండా మనం పరలోకానికి వెళితే అక్కడ మనం పరిచారక అంగాలుగా ఉంటామంట. అంటే శరీరంలో విలువైన అవయవాలు ఉన్నాయి, కొన్ని విలువలేని అవయవాలు ఉన్నాయంట. రామారావున మనము దేవుని వాక్యాన్ని సరిగా అకలింపు చేసుకొని, వాక్య జ్ఞానంతో నింపుకొని మనం పరలోకానికి వెళితే మనము పరిచారక అవయవాలు ఉండం, ఆజ్ఞాపించే అవయవాలు ఉంటామంట. దేవునికి స్తోత్రం. ఈ బాడీకి ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఆజ్ఞలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా తేజ? మైండ్లో నుంచి వస్తాయి. మైండ్ ఆజ్ఞాపించింది చేతులు చేస్తాయి, కాళ్ళు చేస్తాయి. చేతులు కాళ్ళు ఏంటంటే పరిచారక అంగాలు, వీటికి సొంతగా నిర్ణయాలు ఏముండో, మైండ్ ఆజ్ఞాపిస్తే చేస్తాయి. నేనంటున్నాను కదా, మీరు ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా అనుకోని పిల్లరా, దేవుని వాక్య గ్రహింపు సరిగా లేకుండా, భూమి మీద దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోకుండా, అర్థం చేసుకోకుండా, దేవుడు రాసిచ్చిన 66 గ్రంథాల సారాన్ని మనం తీసుకోకుండా ఏదో వెళ్ళాము అట్టొచ్చాము, అక్కడ పోయాము, కట్టెలు వెలిగించాము, అర్థమైన పొయ్యి వెలిగించాము, బియ్యం ఏరాము, తప్పన్నాను, మంచిది పరిచర్య. అక్కడ పోయి ఏం చేసావు అమ్మ? అది కాదు, నువ్వు సంఘంలో చిన్న పని, అది నీ బాధ్యత, దేవుని ప్రేమ పని. కానీ నీ పట్ల దేవునికున్న ఆలోచన ఏంటంటే, పండు నువ్వు దేవుని వలె మారాలి. దేవుని మనసు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం అంతా తెలుసుకోవాలి. కోపం వస్తుంది కదా మీకు, నాకు కూడా వస్తుంది, నాకు కూడా వస్తుంది. అట్లా మెచ్చుకుంటాడు అనుకుంటున్నావు దేవుడు నిన్ను? చాలా మంది అవగాహన, మేము అక్కడ పోయి ఏం చేస్తాం, పరిచర్య చేస్తున్నాం. ఏం పరిచర్య చేస్తా? చే మంచిది. మరి వాక్యం ఏమైనా వింటున్నావా? నీ పట్ల దేవునికున్న ఆలోచన ఏంటంటే, నువ్వు అక్కడ పోయి బియ్యమే రావాలని కాదు, నువ్వు అక్కడ పోయి ట్రాఫిక్ను సరిచేయాలని కాదు, నువ్వు అక్కడ పోయి గుంజల బాధాలని కాదు. బాధ్యం బాధ ఆశీర్వాదం. కానీ మనం వెళ్ళటం ఎందుకంటే, అక్కడ వెళ్ళి వచ్చుట వలన దేవుని మహిమ నీలో ప్రతిఫలించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వెలుగు నీ మీదకి రావాలి. యేసయ్య వలె నువ్వు మార్చబడాలి. అది దేవుని ప్రణాళిక. నువ్వు రక్షణ పొందటంలో, సంఘంలో చేర్చబడటంలో, పరిశుద్ధాత్మ నీ మీదకి రావటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నిన్ను దేవుని వలె మార్చాలి, యేసు ప్రభు వలె మార్చాలి. కనుక పరిచర్య చేయాలి, తప్పు కాదు. మనం ఎంత తగ్గించుకుంటే అంత దీవించబడతాం. అవునా? యేసు ప్రభువే చెప్పారు ఏమిటంటే, హెచ్చించుకునేవాడు అంతే, తను తాను తగ్గించుకునేవాడే ఎప్పటికైనా హెచ్చించబడతాడు. ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఎంతవరకైనా తగ్గించుకుందాం, ఎంతవరకైనా తగ్గించుకుందాం, దేవుని కొరకు, దేవుని మహిమ కోసం. పిల్లారా, మహిమ కోసం మనం తగ్గించుకుందాం. మదర్ తెరీసమ్మ గారు కలకత్తా వచ్చి ఒక ఆశ్రయాన్ని స్థాపించింది. కొంతమంది బిడ్డలను, రోగాలతో ఉన్న బిడ్డలను, అనాథ పిల్లలను తీసుకొచ్చి అక్కడ పరిచర్య చేస్తుంది. ఆ సందర్భంలో పిల్లారా, ఆమె ఆ ఆశ్రయం దాన్ని రన్ చేయటం కోసం కొంతమంది ధనవంతుల దగ్గరికి వెళ్ళి మరి డబ్బు అడిగింది, డొనేషన్ అడిగింది. అయ్యా, కొంతమంది అనాథ పిల్లలు నేను పోషిస్తున్నాను, వాళ్ళ మందుల కోసం, వాళ్ళ ఆహారం కోసం డబ్బు ఇవ్వమంటే ఒక ధనవంతుడంట ఊచాడంట, ఆమె చేతులు కాండ్రించి ఊచాడంట. అలా దాన్ని పట్టుకొని, అయ్యా ఇది నా కోసం, మరి పిల్లల కోసం ఏమైనా చేస్తావా అన్నాను. ఇది నా కోసం అని తీసుకుంటాను ఈ అవమానాన్ని, మరి పిల్లల కోసం ఏమైనా ఇస్తావా అంటే వాడు కన్నీళ్ళు వచ్చినాయి అంట. అయ్యో ఇంత ప్రేమ అని. అంటే దేవుని కోసం మనం ఎంతగానో తగ్గించుకోవచ్చు. అర్థమైందా? దేవుని కోసం, దేవుని పని కోసం. గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనం ఎంత తగ్గించుకుంటే ఇది మనలోకి రాలేకపోతుంది. అది మనం పైకి రాలేకపోవటానికి గల కారణం ఏంటంటే, మనం తగ్గించుకోవటానికి ఇష్టపడం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, తాను తగ్గించుకున్నవాడే అది హెచ్చించుకునేవాడు ఎప్పుడు తగ్గించబడతాడు. ఆ సూత్రాన్ని మనం కలిగిన వారంగా ఉందుముగాక. తగ్గించుకుందాం, పరిచర్య చేద్దాం. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే, వాక్యము ప్రాముఖ్యమైంది. వాక్యం కావాలి నీకు. వాక్యమే పరలోకానికి నిన్ను అర్హుణ్ణి చేసిద్ది. వాక్యమే దేవుడు అనుకున్నది నీలో జరిగించిద్ది. వాక్యమే తన పోలిక నీలోకి తెచ్చిద్ది. వాక్యమే ఎత్తబడేటట్టుగా నిన్ను చేసిద్ది. ఆ వాక్యమే లేకపోతే ఇక్కడే ఉంటావు. అర్థమైందా? వాక్యం అనేది నీ లోపల ఉంటే ఎత్తబడటానికి అవకాశం ఉండేది. కనుక వాక్యమును బాగా నేర్చుకోవాలి మనం.
దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల 7 పండగల్లో 3 ముఖ్యమైన పండగలు, ఆ కొన్ని 4 మిస్ అయినా పర్లేదు కానీ 3 పండగలకు మాత్రం ఖచ్చితంగా ప్రతి పురుషుడు వెళ్ళాలంట. మొదటి పస్కా, తర్వాత పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే కొట్టివేయబడతాడు. అన్నపానాల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు ఏమన్నాడు? అపవిత్రమైనది ఏది ఎప్పుడు నేను తినలేదన్నాడు. యెహెజ్కేలు ఏమన్నాడు? అపవిత్రమైనది ఎప్పుడు. యూదులకు అంత పట్టింపు అన్నమాట. ఆహార విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు. పండగ విషయాల్లో, అమావాస్య విషయంలో, అలాగే విశ్రాంతి దిన విషయంలో కూడా చాలా పట్టింపులు కలిగి ఉంటారు వాళ్ళు, చాలా పట్టింపులు కలిగి. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవర పౌలు అంటాడు కదా, అమ్మ అర్థమవుతున్నాడు, స్తోత్రం చెబుతారా? అయితే ఆ విషయంలో ఎవరన్నా, మీరు కూడా ఇశ్రాయేలే కదా, ఇప్పుడు మనమందరం ఎవరు? ఇశ్రాయేలీయులమే. ఎవరిని బట్టి? యేసయ్య రక్తమును బట్టి, రక్షణను బట్టి మనం ఇశ్రాయేలుమయ్యాం. ఎవరన్నా ఇప్పుడు వచ్చి మీరు ఇశ్రాయేలు కదా, మీరు అన్నపానాల విషయం ఏది పడితే తింటున్నారేంటి? అరే ఏది బతకపోతనే, పేతురు బతకపోతనే, ఏమా ఇంకా అబ్రాం బతకపోతనే, అన్నీ చేస్తున్నారేమిటి అంటే, బాబు ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఆ సిస్టమ్ ఏమి లేదు. ఎందుకు లేదేంటి తర్వాత చెబుతా. విశ్రాంతి దినాన్ని పాటించలేదు, విశ్రాంతి దినం పాటించకపోతే పాత నిబంధనలు చంపేశారు. మరి మీరు దాని విషయం పట్టించుకోలేదే? పట్టించుకోవాలని అవసరం లేదు. కారణం ఏమిటంటే అవన్నీ ఛాయ అంట, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థం కావాలి. విశ్రాంతి దిన విషయమై అంత మరి కోపంగా దేవుడు పాత నిబంధనలు ఎందుకున్నాడు? విశ్రాంతి దినాన్ని పాటించేవాడేమో దేవునికి ప్రియుడు, విశ్రాంతి దినాన్ని పాటించని వాడు దేవునికి శత్రువు, చంపాలి అన్నాడు. కారణం ఏమిటంటే విశ్రాంతి దినమనగా ఎవరో కాదు కానీ ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థం కావాల. విశ్రాంతి దినం అంటే ఆదివారం అని కాదు, శనివారం ఆదివారం మార్చబడిందని కాదు. విశ్రాంతి దినం అంటే అది యేసు ప్రభు వారికి సాదృశ్యము. ఆ విషయమై చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు. అది నా కుమారుడికి సంబంధించిన విషయం. ఇంకా 2 వచనాలు మీ దృష్టికి తెస్తా, చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా మన ప్రభువే సాక్షాత్ ఈ విషయం చెప్పాడు. ఒకసారి అమ్మా, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు దేవునికే మహిమ కలుగునుగాక. ఒక సందర్భంలో పిల్లరా, యేసు ప్రభు తన శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు మరి కొందరు వెంబడించారు. ఈ శిష్యులు ఏం చేశారంటే ఆ పంట చేలో కంకులు తీసుకొని నలుపుకొని తింటున్నారంట. తింటుంటే పక్కన ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినాన్ని చేయకూడదని శిష్యులు చేస్తున్నారేమిటి అన్నాడు. బాబు విశ్రాంతిని వచ్చేసా, ఇంకా నేను వచ్చినాక విశ్రాంతి ఏమిటి? ఆ సందర్భంలో ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు నియమించబడింది. మనుషులు విశ్రాంతి దినం కొరకు లేరు. విశ్రాంతి దినం అనేది అది మానవుల కొరకు. యేసు ప్రభు ఎవరి కొరకు నియమించబడ్డాడు? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము పిల్లరా, మీరు చదువుకుంటూ వచ్చిన 18, 19, 20 వచనాలు. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడేను అనే మాట ఉంది. నియమింపబడి, ఇక్కడ కూడా విశ్రాంతి దినం నియమించబడింది. ఎవరి కోసం అమ్మా? యేసు ప్రభు ఎవరి కొరకు నియమించబడ్డాడంట? మీ కొరకు నియమించబడిన మనుష్య కుమారుడు అనే మాట ఉంది. మన కొరకు యేసు ప్రభు వారు జగత్పునాది వేయబడక మునిపే మన కొరకు నియమించబడి ఉన్నాడు. మనం పుడతాము, మనం పుట్టి ఆదాము స్వభావాన్ని ధరించుకుంటాం, ఆదామును బట్టి పాపులం అయిపోతాం, ఆదామును బట్టి మరణం వచ్చింది, మనం అనేకమైన సమస్యలకు లోనవుతాం. ఈ సంగతంతా దేవునికి తెలిసి ఆదాము పుట్టక మునిపే ఆదాము పిల్లలైన వారికి వచ్చే సమస్య అంతా కూడా, అమ్మ అర్థమవుతుందా? నాతో చెప్పండి. ఆదాము పుట్టక మునుపే ఆదాము పిల్లలకు అనగా మనకు వచ్చే సమస్య అంతా ముందే ఎరిగిన వాడై తన కుమారుని నియమించాడు. ఎంత అద్భుతం పిల్లరా! ఈ ఒక్క మాట అర్థమైతే మీకు సేవ చేసే విషయంలో నేను ధన్యుడైనట్టే.
ఈ పాయింట్, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు, నన్ను యేసయ్య మెచ్చుకున్నట్టే. ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఒక్క విషయం వాళ్ళకి అర్థమైందయ్యా. ఏమర్థమైందమ్మా? మళ్ళీ చెప్పు. ఏమర్థమైందంటే మనమందరం ఆదాం పిల్లలం కదా. మనం ఎవరు పిల్లలం? ఆదాం పిల్లలం. ఆదాం ఏం చేశాడు? చేయొద్దన్న పని చేశాడు. చెట్టు చాటును పోయి దాక్కున్నాడు కదా. చేయొద్దన్న పని చేశాడు, తీసుకురావాలి తిప్పలని తీసుకొచ్చి పెట్టాడు. ఆదాము తప్పు చేయుట వలన, ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపం, శాపం, మరణం, దాస్యం అంతా వచ్చింది, రావలసిందంతా వచ్చింది. అందుకే నేను చెప్తాను ఏమిటంటే, యేసు ప్రభువులో ఉండండి. మీరు యేసు ప్రభువులో ఉన్నట్టయితే మొందదే వేరుగా ఉన్నావా, ఈ సమస్యలు మనల్ని ఒక్కోసారి రుచి చూడాల్సి వచ్చింది. మీరు యేసు ప్రభువులో దాక్కోవాలి. ఒక సమయంలో దావీదు అబీమెలెకు అనేటువంటి ఒక వ్యక్తితో అంటాడు కదా, నా యొద్ద ఉండుము నువ్వు భద్రంగా ఉంటావు అన్నాడు. నా యొద్ద ఉండుము నువ్వు ఎలా ఉంటావు? భద్రంగా ఉంటావు. అలాగనే పిల్లారా, యోధా పత్రికలో కూడా రక్షణ పొందిన మనమందరం ఎక్కడున్నామంట? తండ్రి అయిన దేవుని వలన ప్రేమించబడుతూ యేసుక్రీస్తునందు మనము, ఓ దేవునికి స్తోత్రం, భద్రము, స్టోర్ చేయబడి ఉన్నాం, భద్రము చేయబడి మనం ఉన్నాం. అది ఉన్నావో లేదో చూసుకోవాలి ప్రతిరోజు. ఉంటే ఏది నిన్నేమి చెయ్యదో, తన చిత్తం ఏదో జరిగిస్తాడంతే. ఏమి జరగాలో, భూమి మీద నీ ద్వారా ఏం ఆశించాడో, భూమి మీద ఎలా బ్రతికి నువ్వు రావాలని కోరుకున్నాడో దాన్ని యేసు ప్రభువే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మన పట్ల దేవునికున్న ప్రణాళిక ఇప్పటిది కాదు. ఆదాం పుడతాడు, ఆదాము సాతానుకు లోబడతాడు, ఈ సమస్యలన్నీ తెచ్చి పెడతాడు. ఈ సంగతి అంతా దేవునికి ముందే తెలిసి ఏం చేశాడు? ఆదాము పుట్టక మునిపే ఎవరు నియమించాడంట? జగత్ ఉత్పత్తికి ముందుగానే వధింపబడి ఉన్న గొర్రె పిల్ల మన కోసం ఒక ఆయన నియమించి ఉన్నాడు కనుక మన కొరకు నియమించబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే. భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే, ఆకాశము సహలేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువకముపే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే. పరమున కూటము జరుగకముందే, రక్షణ వెలుగుకు రాకున్నప్పుడే, ప్రాయశ్చిత్తపు బలిగానప్పుడే, యేసు రూపమిల ఏర్పడనప్పుడే నిర్ణయించితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను నిర్ణయించితివే. ఆదామవ్వల చేయక ముందే, ఆదామవ్వల చేయక ముందే, పరము హనోకు తరలక ముందే, నోవహు నీతో నడువక ముందే, పితయ అబ్రామును పిలువక ముందే, పేరున పిలిచితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను పేరున పిలిచితివే ఎరిగియుంటివే యెహోవా యేసు
ఎరిగి. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట? ఎరిగి ఉంటివే నన్ను. ఎప్పుడు తెలుసంట మనం యేసయ్యకి? తగ్గించు. ఎప్పుడంటమ్మా? పరమునకు ఆకాశము భూమి సహా లేకున్నప్పుడే, ఇలా పర్వతములు కనబడనప్పుడే, కనబడు ప్రతిదీ ఏదీ లేకున్నప్పుడే నువ్వు ఉన్నావు. నిన్ను యేసయ్య తెలుసుకొని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అది దేవుని బిడ్డ జీవితం అంటే. నిన్ను గురించిన ప్లాను ఇప్పటిది కాదు. ఆదాము లేడప్పుడు, హవ్వమ్మ లేదు, నోహు నడవలేదు, అబ్రాహాముని పిలవలేదు కదా. అప్పుడు నువ్వు ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతి అర్థమైనోడు స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ. ఇంత మీకు అర్థం కాకపోతే దేవుడు మన చేత ఒక పాట రాయించాడు. లాస్ట్ ఇయర్ దాన్ని రికార్డింగ్ కూడా చేశాం. ఆ పాట పాడుకున్నా మీకు దేవుని ప్రణాళిక ఏది అర్థమైంది. స్థిరములాయను నీ ఆలోచనలు, ఎన్నడైన మారనివి నీ తలంపులు. స్థిరములాయను నీ ఆలోచనలు, ఎన్నడైన మారనివి నీ తలంపులు. పర్వతాలు తొలగిన, మెట్టలు గతి తప్పిన, మారిపోనిదయ్యా నీ నిబంధన. తొలగిపోనిదయ్యా కృప నిబంధన. మారిపోనిదయ్యా నీ నిబంధన. తొలగిపోనిదయ్యా కృప నిబంధన. స్థిరములాయను నీ ఆలోచనలు, ఎన్నడైన మారనివి నీ తలంపులు. సృష్టినింక చేయబడక ముందే, కాలమింక కొనసాగక ముందే, సృష్టినింక చేయబడక ముందే, కాలమింక కొనసాగక ముందే, క్రీస్తులో నన్ను ఏర్పరచుకొంటివి. క్రీస్తు పోలికలోనికి, క్రీస్తులో నన్ను ఏర్పరచుకొంటివి. క్రీస్తు పోలికలోనికి మార్చుకొంటివి. స్థిరములాయను నీ ఆలోచనలు, ఎన్నడైన ఆదామును నిర్మించక ముందే, అతిక్రమము జరగబడక ముందే, ఆదామును నిర్మించక ముందే, అతిక్రమము చేయబడక ముందే, ఆది సంభూతి నియమించితివి. అవరోధము తొలగించితివి. ఆది సంభూతుని నియమించితివి. అవరోధములన్నిటినీ తొలగించితివి. స్థిరములాయను నీ ఆలోచనలు, నీ తలంపులు. గర్భమందునే పడక మునుపే, రూపమింక ఏర్పడక మునుపే, గర్భమందు రూపమింక ఏర్పడక మునుపే, నీకై ప్రత్యేకపరచుకొంటివి. నీ మహిమకై ఏర్పరచుకొంటివి. నీకై ప్రత్యేకపరచుకొంటివి. నీ మహిమకై ఏర్పరచుకొంటివి. స్థిరములాయను నీ ఆలోచనలు, ఎన్నడైన మారనివి నీ తలంపులు. పర్వతాలు తొలగిన, మెట్టలు గతి తప్పిన, మారిపోనిదయ్యా నీ నిబంధన. తొలగిపోనిదయ్యా కృప నిబంధన. మారిపోనిదయ్యా నీ నిబంధన.
తొలగిపోనిదయ్యా, స్థిరములాయను నీ ఆలోచనలు ఎన్నడైనా. దేవునికి స్తోత్రం. ఆ పాట మరి జోసఫ్ గారు రాశారు. అది అర్థమైన అర్థం కాకపోయినా ఈ పాట మనం రాసింది. దీన్నన్నా అర్థం చేసుకోవాలి. దీన్నన్నా దేవుని మన గురించిన ఆలోచన, మన గురించిన తలంపు, మన గురించిన నిర్ణయం ఎప్పుడుది సాగరం? ఇప్పుడుది కాదు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం కానీ నువ్వు ఇలా ఉంటావని దేవునికి ఎప్పుడో తెలుసో. అది మహిమ కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎందుకు భయపడతాం? నీ కొరకు నియమించబడిన యేసయ్య ఉన్నాడు. ఆయన రూపం ఎప్పుడంట? గర్భమందు నే పడక మునిపే, రూపం ఇంకా ఏర్పడక మునిపే. లోపల అమ్మ గర్భంలో ఒక రూపం ఎప్పుడు ఏర్పడింది తెలుసా మీకు పిల్లారా? అసలు కన్సీవ్ అయింది లేనిది డాక్టర్ దగ్గర పోతే కనుక తెలియదు మనకి. అమ్మా నువ్వు ఇలాగ అయ్యేవు, నీకు 3వ నెల 2వ నెల చెబుతారు. అప్పుడు చిన్న నలుసు అన్నమాట, లోపల చిన్న నలుసు. ఒక ఆకారానికి ఎప్పుడు వస్తావో తెలుసా? 6 నెలలు పైబడినాక అప్పుడు నీకు రూపం ఏర్పడతా ఉంటే కళ్ళు ఆ ఉన్న కణాలే, ఒక్క కణమే. ఒక అద్భుతం అన్నమాట మన సృష్టి. పిల్లరా, దేవుడు ఉన్నాడా లేడా? ఎందుకున్నాడంటే నా ఆన్సర్ ఏంటంటే నేనున్నాను కనుక దేవుడు ఉన్నాడు. నేను గనక లేకపోతే దేవుడే లేడు. నేనున్నాను గనక దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు గనక నేనున్నానని కాదు నా ఆన్సరు. నా ఆన్సర్ ఏంటంటే నేనున్నాను. నేనుంటే ఒక అద్భుతం. అసలు నా సృష్టి ఏంటి? అర్థమైందా పిల్లారా? ఒక కణము అది 100,000 కణాలయ్యింది. అర్థమైందా? ఒక్క కణమే, ఒక డ్రాపే. ఆ డ్రాపు లోపల పట్టుకునేదంట అమ్మ. ఆ డ్రాపు 100 కణాలుగా మారిపోతాయి. 100 కణాలుగా మారిపోయి కొన్ని కణాలు కళ్ళు అవుతాయి, కొన్ని కణాలు నోరైద్ది, ముక్కయిద్ది. కణాలే. ఒక్క కణమే 100,000 కణాలు. మీకు తెలుసు సైన్స్ బిడ్డలు ఉంటే, జోసఫ్కు తెలుసు. కణాలు 1000 కణాలుగా తయారైపోతాయి. ఆ తయారైపోయి 6వ నెల కాడ నుంచి ఆ కణాలు కొన్ని కళ్ళుగా మారతాయి, ఆ కణాలు కొన్ని నోరుగా మారతాయి, అవయవ మారతాయి అన్నమాట. ఒక ఆకారం అనేది ఏర్పడేటప్పుడు కూడా చాలా టైం పట్టిద్దంట. ఇక బేబీ రెడీ అయిపోయింది, ఇక రావటానికి ఎప్పుడు రెడీ అయ్యిద్ది? 9వ నెల కల్లా రెడీ అయ్యిద్ది అనమాట. ఇక అన్నీ తయారు చేసుకొని ఇక 8వ నెలకే 8 దాటిందంట, తంతా ఉండిద్దంట లోపల తిరుగుతా అమ్మ కొద్దిగా ఇబ్బందిగా ఉండిద్దంట. అటు నెడతా ఇటు నెడతా స్పష్టంగా అర్థమైపోయిద్దంట. అప్పుడు తయారైపోయి 9వ నెలకో 10వ నెలకో కేరుమంట బయటకు వచ్చింది. ఇక పుట్టంగా అచ్చం వాళ్ళు అయ్యేలాగా ఉంది. ఎట్టున్నారమ్మా నీకెట్ట తెలుసు? వాళ్ళ అమ్మలాగా ఉంది, వాళ్ళ నాన్నలాగా ఉంది. అసలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కాదు. ఆ పోలిక దేవునిది. దేవునికి స్తోత్రం. దేవుని పోలిక మనిషికి ఇచ్చాడు. మనిషి పోలికలు దేవుని పోలికలు. ప్లీజ్ దేవుని దృష్టిలో రక్షణ పొందిన బిడ్డలారా, ఇక్కడున్న బిడ్డలారా, ఇక్కడికి ఉంటామంటే దేవుని ప్రణాళికే. నువ్వు రక్షణ వెనకేస్తున్నావు కానీ అసలు నువ్వు ఇక్కడున్నావంటే దేవుని ప్రణాళికలు ఉన్నావు. రక్షణ పొందినటువంటి వారందరూ కూడా ఒక స్పెషల్ అన్నమాట. అట్లా అనుకోవాలి. ఇప్పుడు నేను ప్రత్యేకం, నన్ను గురించిన ఆలోచన తలంపులు ఇప్పటివి కాదు. ఇప్పుడు ఏదో ఇక్కడ కూర్చున్నాను కానీ నిన్ను గురించి నన్ను గురించిన ఆలోచన తలంపులు భూమి చేయబడక మునిపే, గర్భంలో పడక మునిపే, రూపం ఇంకా ఏర్పడక మునిపే అప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ, ఇతను నా కొరకున్నాడు, దేవునికే మహిమ కలుగును. అంత గొప్ప ప్రణాళిక యేసయ్య నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయనలో ఉండటం అనేది, నేనేం చెబుతానంటే విశ్రాంతి దినం అనేది ఒకటి ఉన్నది. అది పాత నిబంధనలో యేసు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నది. ఆ శనివారం ఆదివారానికి మార్చబడలా. శనివారం ఉంది, ఆదివారం ఉంది. ఇప్పుడు మనకి శనివారం అంటేనేమో ప్రభువులో ఉండుట అని అర్థము, ఆదివారం ఏమో ఆయన మన కొరకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తున్నామని అర్థం. పిల్లారా, అసలు శనివారం ఉన్నవాళ్ళే ఆదివారంలో ఉంటారు. శనివారంలో లేనోళ్ళు సినిమాల దగ్గర ఉంటారు, శనివారంలో లేనోళ్ళు టీవీల ముందు ఉంటారు, శనివారం లేనోళ్ళు బారుల దగ్గర ఉంటారు. ఇది కదా రెస్ట్ డే అనుకుంటారు. ఎవరైతే శనివారంలో ఉన్నారో వారు తప్పకుండా ఆదివారంలో ఉంటారు.
శనివారంలో ఉండుట అనగా యేసు ప్రభువులో ఉండుట. యేసు ప్రభువులో ఉన్నవాళ్ళు యేసు ప్రభు చేసిన పని కొరకు ఆదివారం ఆరాధనలో కూడా ఉంటారు. హల్లెలూయా. ఇది తప్పనిసరి పరిస్థితి. అమ్మో, ఎక్కడున్నా మేము వెళ్ళాల్సిందే. ఆదివారం అనేది దేవుడు మనకు ఆరాధన దినంగా ఇచ్చాడు. అయితే శనివారం అనేది ఆయనకు ముంగూర్తుగా, విశ్రాంతి అనేది ప్రభువు ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలకి అది సాదృశ్యంగా ఉన్నది. ఆయనే సాదృశ్యంగా ఉన్నాడు. పాత నిబంధనలో విశ్రాంతి దినం అనేది మన ప్రభువుని సూచించే ఒక నీడ. ఏమన్నాడు? ఛాయ అన్నాడు కదా. ఛాయ అంటే ఏంటి? నీడ. పాత నిబంధనలో ఛాయయే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు. నిజస్వరూపం ఇక్కడ ఉంది, ఛాయ ఏమో అక్కడ ఉంది. పాత నిబంధనలో విశ్రాంతి దినం పాత నిబంధనలో ఛాయగా ఉంది. ఆ విశ్రాంతి దినం ఎవరో ఆ నిజస్వరూపం ఇక్కడ చెబుతున్నాడు. కొలసై పత్రిక 3:16 ఆయనే నిజస్వరూపము, యేసు ప్రభువే నిజస్వరూపం. కనుక ప్లరా విశ్రాంతి దినం అంటే యేసు ప్రభు అన్నాడు కదా. విశ్రాంతి దినమునకు నేను ప్రభువునై ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27, 28 కూడా చూడండి. మరియు విశ్రాంతి దినము, అది ఆ మాట దగ్గరకు వెళ్ళామని, మనుషుల కొరకు నియమించబడి. విశ్రాంతి దినం ఎవరి కొరకు ఉన్నది? మనుషుల కొరకు. అంటే దాని అర్థం ఏమిటో అంటే యేసు ప్రభు ఎవరి కొరకు ఉన్నాడు? మనందరి కోసం నియమించబడ్డాడు. ఎప్పుడు? జగత్పునాది వేయబడక మునుపు. చదువమ్మ. మనుషులు విశ్రాంతి దినము కొరకు, అది అందువలన విశ్రాంతి దినమునకు దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినమునకు యేసు ప్రభు ఏమైనాడు? ప్రభువు అయి ఉన్నాడు. కనుక ప్రభువులో మనం ఉన్నప్పుడు, ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఇక విశ్రాంతి దినము పాటించేది లేదు. అసలు విశ్రాంతి దినంలోకి వచ్చేసాం బాబు. విశ్రాంతి దినము అనే వ్యక్తిలోకి వచ్చాం. ఇంకా మనం ఆ దినంలోకి మనం వెళ్ళాం. మళ్ళీ ఒక దినం ప్రత్యేకంగా శనివారాన్ని పాటించాలనేది లేదు. ఇది అర్థం కాకపోలేరా ఒక డినామినేషన్ ఏర్పడింది, సెవెంత్ డే అడ్వాంటిజం. ఒక డినామినేషన్ ప్రతి పల్లెటూరులో ఉండేది ఈ సంఘం. ఇప్పుడు ఆదివారం కాదు శనివారం అని. పిల్లరా, శనివారం అనేది అది ఛాయగా ఉన్నది. పౌలు చెప్పాడు, నేను చెప్పానా? ఛాయగా ఉంది. ఆ ఛాయ ఎవరు? యేసు ప్రభు. నిజస్వరూపం యేసు ప్రభువే. కాబట్టి విశ్రాంతి దినం అనగా యేసు ప్రభు. ఎవరైతే యేసు ప్రభులో ఉన్నారో వారి మీదకి ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? అంత సీరియస్నెస్ అక్కడ. మన మూలవాక్యం ఎక్కడికి పోయాం? యెషయా 58 కదా. అక్కడికి వెళ్ళాం. విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా పాటించమన్నాడు. విశ్రాంతి దినాన్ని మనోహరంగా ఎంచమన్నాడు. దాన్ని జాగ్రత్తగా ఆచరించమన్నాడు. అలా ఆచరించినప్పుడు ఏమైంది అన్నాడు? కింద కొన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆ వచనాన్ని మనం ఎలా తీసుకుంటాం? విశ్రాంతి దినాన్ని పాటించుటనగా ఏమిటి? యేసు ప్రభువుని నమ్ముకొని ఉండుట, యేసు ప్రభువు నందు ఉండుట. అది యేసు ప్రభువులో మనం ఉండటమే విశ్రాంతి దినంలో ఉండట్టుగా లెక్క. ఇప్పుడు చెబుతాను వినండి. విశ్రాంతి అనేది యేసు ప్రభువునకు సాదృశ్యంగా ఉంది. విశ్రాంతి దినం అనేది యేసు ప్రభువులో ఉన్న సంపూర్ణతకు అది సాదృశ్యమై ఉన్నది. విశ్రాంతి దినం అనేది యేసయ్యలో ఉన్న ఆశీర్వాదానికి అది సాదృశ్యమై ఉన్నది. విశ్రాంతి దినము యేసయ్యలో ఉన్న మనకు నెమ్మది, సమాధానకరమైన జీవితానికి అది సాదృశ్యమై ఉన్నది. విశ్రాంతి దినం అనేది యేసయ్య ద్వారా మనము పొందే స్వాస్థ్యమునకు, యేసయ్య ద్వారా మనం పొందుకోబోతున్నాం. ఉందా మనకు స్వాస్థ్యము? ఇశ్రాయేలుకు దేవుడు భాగాలు పంచిపెట్టినట్లుగా, గోత్రాలకు భాగాలు పంచిపెట్టినట్టుగా మనకు కూడా ఉందా లేదా? ఏమన్నా ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మనకేముందో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము. హల్లెలూయా. ఏముంది మనకి? వాడబారని స్వాస్థ్యము అన్నాడు. మన కొరకు దేవుడు స్వాస్థ్యమును సిద్ధపరిచాడు. మనం పరలోకాన్ని పోయినకి ఇస్తాడు. అది నీ కొరకు నేను ఏర్పాటు చేసిన భాగం. ఇదిగో తీసుకోవాలా వద్దామా? పిల్లరా, నా మాట వినండి. అన్నీ మన కొరకు అంతా కూడా పైనే ఉంది.
అంత పైన పెట్టాడు దేవుడు, మనమేమో ఇక్కడ కావాలనుకుంటాం. ఇక్కడ ఎందుకమ్మా, ఇక్కడ ఏదున్నా లయం అయిపోయేదే, క్షయం అయిపోయేదే. పౌలు చెప్పాడు ఆ మాట, నేగా చెప్పింది. భూమి మీద మీ కొరకు ఆస్తి యేసు ప్రభు అన్నాడు, పరలోకమందు మీ కొరకు అక్కడ కూర్చుకోమన్నాడు. భూమి మీద పిల్లరా దేవుడిచ్చిన అనుభవిస్తూ, తింటూ, తాగుతూ, విశ్రాంతి కొరకు మనం ఉంటూ, మనం దేవుని కొరకు జీవించాలా. ఈ 89 సంవత్సరాలు మనం ఎంత బాగా బతికి అంత అక్కడ బాగా బతుకుతాం. ఇక్కడ దేవుని కొరకు ఎంత మనం రిస్క్ తీసుకుంటామో అంతగా సుఖం అక్కడ అనుభవిస్తాం మనం. నా మాట నమ్మండి, దేవుని కొరకు బ్రతకండి. జీవితం శాశ్వతమే కనుక అయితే మీ ఇష్టం, నేను చెప్పేది ఏముండదు. కాదు కదా, కాదు కదా, ఒక స్టాప్ ఉంది కదా మనకి, దాని కొరకు చెబుతుంటే నా మాట వినరు మీరు. లోకం పోగేసుకోవటానికి లేదమ్మా, ఖర్చు పెట్టడానికి ఉంది. అది అన్ని కూర్చుకోవటానికి లేదు, ఎదజల్లటానికి ఉంది. ఏదున్నా దేవుని పని కొరకు, పరిచర్య కొరకు, దేవుని మహిమ కొరకు దాన్ని యూజ్ చేస్తుండో. దాచిపెట్టుకోబాకు, వదిలిపెడుతుండాలి. నువ్వు వదిలిపెట్టడం వల్ల పరలోకం మీదలో నీవు కూర్చబడతా ఉండేది. అక్కడ ఇక్కడ బిగపట్టుకుంటే ఏముండదు. దేవుని కొరకు ఖర్చు పెట్టాలా, మనం కరిగిపోవాలా, అరిగిపోవాలా. ఆలోచించండి. ఏదైనా ఒక పని చేద్దాం ముందుకు రా అంటే ఎంత అవుతాయంట, ఎంత అవుతాయంట. పిల్లరా బాధ నాకు, అమ్మో ఎంత అవకాశం వచ్చిందన్నా మాకు. అసలు దేవుడు శబాష్ అని పరలోకం నన్ను మెచ్చుకునే ఒక మంచి అవకాశం నా ముందుకు వచ్చింది. దీన్ని ఏం చేయాలి? కొన్న ప్లాట్ని అమ్మాలి. చెప్పేవాలే పోవాయా, వచ్చేవారం తండ్రి సన్నిధికి పోతాం. బంగారం ఉంటే అమ్మాలి, స్థిర చరాస్తులు ఏమైనా ఉంటే అమ్మాలి. ఒక పని ముందుకు వచ్చింది, చెప్పేవాలే పోవాయా. ఏదో సంపాదించుకోవటానికి వస్తున్నాం కానీ ఈటానికి వస్తున్నామా మేము? దేవుని పని త్యాగంతో జరిగిద్దమ్మా, త్యాగంతో జరిగింది. ఉండవు కదా మరి. నేను చెప్పే మాటలన్నీ అక్షర సత్యాలై రేపు పరలోకంలో వస్తాయా రావా అంటారా? మీరు ఒక మాట చెబుతాను, ప్రార్థన చేస్తాలే. ఎందుకు ఎక్కువ మాట్లాడితే మీకు కోపం వస్తుంది. ప్రార్థన చేస్తా కానీ మన ఇద్దరం దేవుని ముందు నిలబడమా? ఆ మాట అని చెప్పండి. నిలబడతాం. కొన్ని విషయాలు దేవుడు అడుగుతాడు, అడగడా? అసలు ఎవరు చూశారు బాబు? ఏదో వస్తున్నాం కానీ ఆదివారం అని, అసలు పరలోకం ఉందని కానీ, అక్కడ దేవుడు ఉంటాడు అడుగుతాడని కానీ, అసలు మరణం ఉందని కానీ మాకేం తెలుసు? అసలు మరణం లేదు అసలు మాకు. మేము మరణించం, మేము దేవుని ముందు నిలబడం. దేవుడు మమ్మల్ని ఏం అడగడు. అర్థం? అడుగుతాడా? మరణం ఉందా? ఉంది. అడుగుతాడా? అడుగుతాడు. నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. నా మహిమ కోసం, నా రాజ్య వ్యాప్తి కోసం, నా కార్యాలు జరగటం కోసం, భూమి మీద మీరు ధన్యులగటం కోసం కొన్ని విషయాలు మీకు తెలియపరిచాడా? దేవుని పనిలో ముందుకు వెళ్ళాలంటే మనం ఇలా చేయాలనే ఆలోచన ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. కానీ మాకు ఇష్టం. అసలు చెప్పాడా మీకు? చెప్పాడు కదా. నా కొరకు ఎలా చేయాలో, ఎలా బ్రతకాలో, ఏమి చేయాలో చెప్పాడా లేదా? చెప్పాడు యేసయ్య. అది అంతవరకు రా. నువ్వు చేసేవి చేయలేని తర్వాత తీర్పది. నువ్వు భూమి మీద ఉంటుండగా నువ్వు ఏం చేస్తే నన్ను సంతోషపరుస్తావో, నువ్వు ఏం చేస్తే నా నామాన్ని ఘనపరిచిన వాడుగా ఉంటావో, నా ప్రణాళిక ఎలా జరిగిద్దో అని విషయం నీకు చెప్పాడా లేదా? చెప్పాడు. నువ్వు చెప్పావా? నా కుమారుడు నన్ను అడుగుతాడు. నేను చెప్పాను ప్రభువా. నువ్వు పక్కరా. మరి చేసావా? నిన్ను అడుగుతాడు. చేసావా? ఇప్పుడు అక్కడ దాచిపెట్టేవు, అది ఎట్లా మీకు ఉపయోగపడింది? ఇప్పుడు పరలోకంలో నువ్వు స్వార్థంగా జీవించింది ఎలా ఇప్పుడు ఉపయోగపడింది నీకు? అదే నా మహిమ కోసం, నా రాజ్య వ్యాప్తి కోసం, నా దాసుడు చెప్పినట్టుగా నా మందిరం కోసం నువ్వు దాన్ని వినియోగపరిస్తే ఇక్కడ నీకు దానికి రెండంతలు ఇచ్చేవాడినిగా. నీ అవివేకపు పని వలన నువ్వేమి సంపాదించుకోలేకపోయావు. ఎలా బ్రతకాలో నీకు అర్థం కాల, ఏం చెయ్యాలో నీకు అర్థం కాల. పిల్లరా, యేసు ప్రభు కొరకు మనం ఉన్నాం ఈ లోకంలో. మనం ఆయన కొరకు మనం బ్రతకాల్సింది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతి దినం అనేది యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. విశ్రాంతి దినం అనేది మన సంపూర్ణతకు యేసయ్య ద్వారా మనం పర్ఫెక్ట్లోకి వచ్చేస్తాం. ఆయన సంపూర్ణుడు, ఆయన యందు మీరు సంపూర్ణులు అన్నాడు.
కొలసే పత్రికలో. విశ్రాంతి దినము యేసయ్య ద్వారా మనం పొందే ఆశీర్వాదానికి అది సాదృశ్యంగా ఉంది. విశ్రాంతి దినం అనేది నెమ్మది, సమాధానానికి, ఆ జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. విశ్రాంతి దినం అనేది యేసయ్య ద్వారా మనం పొందే రక్షణకు సాదృశ్యమై ఉంది. యేసు ప్రభు 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏటా విశ్రాంతి? రక్షణ. విశ్రాంతి ఈజ్ ఈక్వల్ టు రక్షణ. విశ్రాంతి ఈజ్ ఈక్వల్ టు యేసయ్య. విశ్రాంతి ఈజ్ ఈక్వల్ టు పిల్లరా దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము. విశ్రాంతి దినమనగా యేసు ప్రభు మనకిచ్చే స్వాస్థ్యమునకది సాదృశ్యము. ఇది ఎక్కడుంది? ఉండిది బైబిల్లో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రెండు విశ్రాంతి గురించి మాట్లాడతాడు. చదవండి ఇప్పుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం. యెహోషువ వారికి, ఈ మాట అర్థం చేసుకోండి పిల్లరా, వాక్యం చెప్పుకుందాం అన్నవాడు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ. కొద్దిగా నిదానంగా మాట్లాడతాను. దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకోండి. ఇప్పుడు విందాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినము గురించి ఆయన చెప్పకపోను. ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకుందాం. యెహోషువ వారికి కలుగజేసిన విశ్రాంతి ఏది? బైబిల్ తెలిసిన బిడ్డలు, చదువుకున్న బిడ్డలు, అంటే కనాను దేశాన్ని యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రించుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. విశ్రాంతిలోకి వెళ్ళటం అనగా ఇశ్రాయేలు ప్రజలు వారికిచ్చిన స్వార్థ్యములోకి వెళ్ళుట. ఎప్పుడైతే కనాను దేశంలో యెహోషువ ద్వారా పంచిపెట్టబడిన వారి భూభాగాలకు వాళ్ళు వెళ్ళిపోయారో అప్పుడు వాళ్ళు ఏం పొందినట్టు లెక్క? విశ్రాంతి పొందినట్టు లెక్క. ఎస్. ఇప్పుడు అలాంటి విశ్రాంతి మరొకటి ఉందన్నాడు. దేవుని ప్రజలకు విశ్రాంతి ఉన్నది అన్నాడు. చదువు కింద వచ్చినమ్మ. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి, అమ్మ ఫాలో అవుతున్నారా? జాగ్రత్తగా చూడాలి. తన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తనకివ్వబడిన బాధ్యత నెరవేర్చి విశ్రాంతిలో ప్రవేశించను. అక్కడ 2 విశ్రాంతులు చెబుతాడు. ప్రవేశించిన విశ్రాంతి, ప్రవేశించబోయే విశ్రాంతి. మన చదువచ్చిన. కాబట్టి ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో, బాగా పరీక్షించండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి, అదుగో ఎన్ని విశ్రాంతులు ఉన్నాయి అక్కడ? 2. ప్రవేశించిన విశ్రాంతి, ప్రవేశించబోయే విశ్రాంతి. ప్రవేశించిన విశ్రాంతి అంటేనేమో రక్షణ, ప్రవేశించబోయే విశ్రాంతి అంటేనేమో పరలోకము. అర్థమైనోడు స్తోత్రం చెప్పండి. అది విశ్రాంతి అంటే అర్థమవుతుందమ్మా. విశ్రాంతి దినం అంటే యేసు ప్రభువే. విశ్రాంతి దినం అంటే యేసు ప్రభు ఇచ్చే రక్షణే. విశ్రాంతి దినం అంటే యేసు ప్రభు ద్వారా మనం పొందే స్వాస్యము. దేవునికి స్తోత్రం. ఇంతవరకు అర్థమైతే చాలు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తంలో మరి ఎప్పుడన్నా మనం చెప్పుకుందాం. దేవుని వాక్యాన్ని మనం కదిలించొద్దు. అది కదిలిస్తే ఒక విషయం మరొక విషయానికి దారి తీసిద్ది, మరొక విషయం మరొక విషయానికి దారి తీసిద్ది. అలాగూ బైబిల్ అంతటిని కూడా మనం పరిశీలించాల్సి వచ్చింది. బైబిల్ అనేది ఒక అద్భుతమైన గ్రంథము. దాన్ని వరముగా మనకి ఇచ్చాడో దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఆ వరమును కలిగి మనం ఉండాలి. విశ్రాంతి దినము మనం పాటించుట వలన, అంటే యేసు ప్రభులో మనం ఉండుట వలన ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. పాత నిబంధనలో విశ్రాంతి దిన విషయమై వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇలా మీరు పాటించినప్పుడు ఏం జరిగింది అన్నాడు? దేవుని యందు మీరు ఆనందిస్తారు. అంటే ఆ దినముతో మన ఆనందం అంతా కూడా ముడిపడి ఉంది. విశ్రాంతి దినముతోనే మన హ్యాపీ లైఫ్ ఆధారపడి ఉంది. ఎంత గొప్ప మాట! దేవునికి స్తోత్రం చెబుదాం అమ్మా. విశ్రాంతి దినంతోనే నీ ఆనందకరమైన జీవితం ఆధారపడి ఉంది. బైబిల్ ఉందా లేదా మాట? దేవుని యందు నువ్వు ఆనందిస్తావు ఎప్పుడంట? విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు. విశ్రాంతి దినాన్ని పాటించడం అంటే యేసు ప్రభులో ఉండడం.
యేసు ప్రభువును అనుసరించడమే. నీ ఆనంద జీవితానికి విశ్రాంతి దినమే ముఖ్య కారణం. దేవుని యందు నువ్వు ఆనందిస్తావు. ఇంకేం చెప్పాడు? భూమి మీద ఉన్న ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తా. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మనందరిలో నెరవేరును గాక. ఉన్నతంగా యేసయ్య తీసుకెళ్తాడు నిన్ను. ప్రభువులో నిలిచుండు. అందరూ నీ వైపు చూసినట్టు చేస్తాడు. నువ్వు వారి వైపు చూసినట్టు చెయ్యడు. ప్రజలు నీ వైపు చూస్తారు. దేవునికి స్తోత్రం. జనములు నీ వెలుక్కే పరిగెత్తుకొస్తారు. దేవునికి మహిమ. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. రావాలి. వచ్చే దినం త్వరలోనే ఉంది. దేవునికి స్తోత్రం. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు ఆమేన్. రాజులు నీదు ఉదయ కాంతికి వచ్చేదారు. కాంతికి దారు. లెమ్ము తేజ నీకు వచ్చింది వెలుగు వచ్చియున్నాది. లెమ్ము తేజ నీకు వెలుగు వచ్చియున్నాది. యెహోవా నీకు యెహోవా మహిమా నీపై ప్రకాశముగా నిల్చే. లెమ్ము తేజ విల్లుము నీకు. దేవునికి వచ్చింది, వెలుగు వచ్చింది. వెలుగుతో ధర్మించుకున్నాం. ఇక దాని తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి అంతే. వెలుగుతో నింపుకున్నావా లేదా? వెలుగును ధరించుకున్నావా లేదా? ఎవరా వెలుగు? యేసయ్యే వెలుగు. ఉంది కానీ దాంతో సరైన సంబంధం లేదు, సహవాసం లేదు. పిల్లారా, నా ఓటమికి, నా బలహీనతకు నేను చెప్పుకుంటాను. మీరేం చెప్పుకుంటారో నాకు తెలియదు. అర్థమైందా? వెలుగు వచ్చింది కానీ నా మీదకి ఆ వెలుగుతో సరైన కమ్యూనికేషన్ లేదు, ఫెలోషిప్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. లేకపోతే 1000 మంది కాకపోయారు. అయ్యా పశ్చాత్తాపడుతున్నాను, ప్రభు పాదాలు పట్టుకున్నాను. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వచ్చి నా సహవాసం కోరుకున్న వాళ్ళు, నేను పొమ్మన్నా పోయేవాళ్ళు కాదు. అన్న ఉంటాలే అన్న, ఎక్కడ పోతున్నా వచ్చేంతవరకు ఉంటా. మందిరంలో పండుకుంటానన్నా. మందిరంలో పండుకున్నాడు. నువ్వు వచ్చిన దాకా ఉంటాలే అన్న. నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటా ఉంటే ఆ పక్కన కుర్చీ చేసుకొని కూర్చొని అన్న నేను కూడా చేస్తానన్నా. పిల్లారా, మీరు సరిగా లేరు, నేను సరిగా లేను. అది మన అపజయానికి కారణం నేను ఒక్కడినేనామా? సరే నేను ఒక్కడిని అనుకోండి. ఇక నుంచన్నా మనం సరిగా ఉందాం. ఇక నుంచన్నా యేసయ్య పాదాలు. వెలుగు వచ్చింది కానీ జోసెఫ్ ఆ వెలుగుతో సరైన సంబంధం లేదు, సహవాసం లేదు. వెలుగుతో నింపబడాలి, తేజరిల్లాలి. మనం ఆయన పాదాల దగ్గర ఎక్కువ సమయం గడపాలి. ఆ వెలుగు నీ మీదకి రావాలంటే, వెలుగుతో నింపబడాలంటే జనములు ఎప్పటికి వస్తారంట? జనములు నీ వెలుగునకు పరుగెత్తుకొస్తారు. దేశ విదేశాల నుంచి రావాలి. ఇప్పుడు వస్తారు చూడబోయి. రేపు వెలుగు వచ్చింది. రాజులు ఉదయకాంతికి వస్తారు. బాబు ఈ మీటింగ్స్కి ఏమన్నా హెల్ప్? మొన్న నేను అక్కడికి పోయాను, గుంటూరు పోయా, ప్రార్థన చేసుకుందామని పోయా. అక్కడ వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ జరగబోయే మీటింగుల కోసం పరిచారకులందరినీ సమావేశపరుచుకొని చేస్తుంటే ఆ దైవ చెప్పి ఒక అంశం చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. చెబుతా ఎవరెవరో ఫోన్లు చేస్తారంట. అయ్యా ఆ మీటింగ్స్ రైస్ అంతా ఎన్ని టన్నులు పట్టాయి అంతా మేము ఇస్తాం, వాటర్ సప్లై మేము చేస్తాం చెబుతున్నారంట ఫోన్లు చేసి. మా సహాయం ఏమన్నా కావాలా మీకు? బస్సులు
ఏర్పాటు చేయమంటారా అని చెబుతున్నారంట. పిల్లరా, వెలుగునకు రాజులు వస్తారు, రాజులు వస్తారు. వాళ్ళే సార్ ఇట్లా జరగబోతున్నాయి కదా, ఎస్పీ గారు ఫోన్ చేశాడంట, ఇట్లా ఎలాగ మేము సెక్యూరిటీ మీకు ఇవ్వగలం అని అడుగుతున్నాంట అబ్రహాం గారిని. మా సెక్యూరిటీ ఎలా మీకు మేము హెల్ప్ చేయగలం ఆ మీటింగ్స్లో? మీ పెద్ద పెద్ద నాయకులు, అధికారులు. పిల్లరా, దేవుడు వెలిగించినప్పుడు, వెలుగుతో నింపబడినప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ ఇలాగనే ఉంటాయి. ఈ సంవత్సరం అన్న తీర్మానం చేసుకోండి, ప్రభువా నన్ను వెలిగించేవు, కానీ ఆ వెలుగుతో సరైన సంబంధం, సహవాసం లేకుండా నా తిప్పలేదో, నేనేదో అదే పోతున్నాడు, బడిపోతున్నా, లోక సంబంధ చెత్త అంతా లోపల ఉంది, లోక సంబంధ ఆశలన్నీ ఉన్నాయి, రేపేం జరిగిద్దో తెలియదు, కానీ ప్లాన్లు మాత్రం ఉన్నాయి, బాగా బోరుకేసావు. జీవితం విలువలు ఎరిగి బ్రతుకుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. మన స్వాస్యం అక్కడ, దేవుడు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, అక్కడ ఉంది. మనకు ఉండాల్సినంత అక్కడ ఉన్నది. ఈ లోకంలో దేవుని కొరకు మనం బ్రతికే వారంగా, దేవుని రాజ్యం కొరకు బ్రతికే వాళ్ళంగా మనం ఉందాం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడి వాగ్దానం నెరవేరింది. ఎక్కడున్నా కూడా ఆ విశ్రాంతిలో మనం నిలిచి ఉన్న వాళ్ళమే గనకైతే దేవుడు తప్పకుండా ఈ ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహిస్తాడు, ఉన్నతమైన శిఖరాలను ఎక్కిస్తాడు. వ్యర్థమైన విషయాలతో మీరు ఉండొద్దు. మందొక ప్రపంచం అని చెప్పాను నేను, మందొక ప్రపంచం, మందొక లోకం. అక్కడేందంట, ఇక్కడేందంట, ఏం జరుగుతుందంట అక్కడ, మనకెందుకు, జరిగేదేదో జరిగిద్ది. మనం దాన్ని మనుషులం కాదు, మనం లోకానికి వేరయ్యి కదా, మనం ఎడమైన వాళ్ళం. దేవుడు ఏమన్నాడు, వారిలో నుండి బయలు వెళ్ళి మీరు ప్రత్యేకంగా ఉండమన్నాడు. మనకు ఆ సంగతులతో మనకెందుకు, ఏ విషయాలతో మనకు అనవసరం, మన విషయాలు మనకు ఉన్నాయి. అర్థం, నశిస్తున్నారు ఆత్మలో, మనం ద్వారా జరగవలసిన పని ఎంతో ఉంది. అర్థమైందా? బ్రతుకు దినాల్లో, బ్రతుకు కాలంలో పిల్లరా, మనం వెళ్ళినాక చెప్పుకోవద్దు నలుగురు. కొంతమందిని చెప్పుకుంటున్నాం, భక్సింగ్ గారిని చెప్పుకుంటున్నాం, ఏసన్న గారిని చెప్పుకుంటున్నాం. అర్థమైంది? చెప్పుకోని వాళ్ళు వేల మంది ఉన్నారు. నువ్వు ఎట్లా వాళ్ళల్లో ఒకళ్ళు అయిపోతావా? లేదు, నేను భూమి మీద ఉన్నా లేకపోయినా ప్రజలకు నా పేరు జ్ఞాపకంలోకి రావాలి, భూమి మీద నా కొరకు ఒక మంచి పని చేసిందేమే ఉండదా? లేదా విలువ లేని జీవితం పోతున్నా, మేము కూడా పోదాం అన్నాం. లేదు, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని మహిమ కోసం బ్రతుకుదాం, విశ్రాంతిలో నిలుద్దాం, మనం దీవించబడదాం, అనేకులకు దీవెనగా మనం ఉందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక, మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం అమ్మా, ప్రార్థన చేసుకుందాం. పట్టుకో యేసయ్య పాదాలేక. స్తోత్రమయ్యా తండ్రి, నీ పాదాలు కొందనాలు, నీ పాదాలు కొందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడేవయ్యా, నీ మాటలన్న అక్షర సత్యాలు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నా మట్టి బుర్రను కడుగయ్యా, నా లోకపు ఆశలు కడుగయ్యా, విలువలేని నా మాటలు, నీకు ఇప్పుడు సంతోషం కలిగించిన అలవాట్లు కడుగయ్యా. యేసయ్య మీద ఉందా? బంగారం మీద ఉందా? దృష్టి యేసయ్య మీద ఉందా? ఆస్తుల అంతస్తుల మీద ఉందా? డబ్బు మీద ఉందా? విశ్రాంతిలో మనం ఉండాలి, విశ్రాంతి దినములో మనం ఉండాలి. పాత నిబంధనలది ఛాయ, క్రొత్త నిబంధనలో నిజ స్వరూపము యేసయ్య. తండ్రి నీకు